మాట చెప్తా ఉన్నా. చిట్యాల ఐలమ్మ ఆ రోజు దొరల మీద పోరాడింది, అవునా? చిట్యాల ఐలమ్మ, చాకలి ఐలమ్మ ఆ రోజు దొరల మీద పోరాడింది. ఇప్పుడు నయా చిట్యాల ఐలమ్మ వచ్చింది మన దగ్గరికి. ఈ బిడ్డ యశస్విని రెడ్డి ఇప్పుడు కనిపిస్తున్న చిట్యాల ఐలమ్మ ఈ దొరల మీద యుద్ధానికి దిగుతా ఉంది. ఇక్కడ కేసీఆర్ కట ఎర్రబల్లి దయాకర్ రావు గారు కట మళ్ళా ఓటే అన్నట. ఈ 10-15 ఏళ్ళు బట్టి ఇదే ముఖం కదా చూస్తున్నాం మనం. ఏమైనా కొత్త కాటిక పెట్టుకొచ్చిండా, పౌడర్ వేసుకొని వచ్చిండా, ఏమైనా మళ్ళీ ఏమైనా దూకొని వచ్చిండా? ఏం లేదు కదా, గిదే ముఖం గదే కథ. మళ్ళా ఓటేయాలని చెప్తా ఉన్నాడు కేసీఆర్. చెప్తా ఉన్నాడు, అన్న నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ కోటేస్తేనట పెద్దపాము మింగినట్టు అవుతుందట. కాళేశ్వరాన్ని మింగిన పెద్దపాము ఏదన్నా? ఎవరు మింగిరు కాళేశ్వరాన్ని? ఇక్కడ టెక్స్టైల్ పార్క్ పేరు మీద పేదల భూములు తీసుకుంది ఎవరన్నా? ఏ పెద్దపాము? కేసీఆర్ అన్నా, కేసీఆర్ కుటుంబం. కాళేశ్వరాన్ని మింగిండు, కమిషన్లు కొట్టిండు, సర్వం దోచుకున్నటువంటి కేసీఆర్ పెద్దపాము కాదు, నూనె కట్ల పాము అసంచోడు. నాకితే కథమైతాం. అటువంటి కేసీఆర్ ఇవాళ ఈ చిట్యాల ఐలమ్మ ఈ పోరాటాల వీరగడ్డ మీదకి వచ్చి టిఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేయమని చెప్పి ఇంకేడమన్నదా కారు గుర్తు? ఏడ తిరుగు. నేను ఏ నియోజకవర్గానికి పోయినా ఒకటే మాట చెప్తా ఉన్నారు ప్రజలు. ఏందా బాబు అంటే, అన్నా ఈసారి ఒక్కసారి చేయి గుర్తుకేస్తామన్నా. ముసలామెను అడిగినా అదే, పెద్ద ఆయనను అడిగినా అదే, యువకుడిని అడిగినా అదే, ఎవరిని అడిగినా చెప్తున్నటువంటి మాట ఒకటే, కాంగ్రెస్ 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 కాంగ్రెస్. కేసీఆర్ పరిపాలన మీద అంత విరక్తి వచ్చింది ప్రజలకి. ఇక కేసీఆర్ పథకాల గురించి 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో పెద్దలు రాజేందర్ రెడ్డి గారు ప్రభుత్వ దవాఖాన కట్టించిండు. పేదలకు వైద్యం అందాలని కట్టిస్తే ఎర్రబల్లి దయాకర్ రావు ఏం కట్టించిండన్నా? ఏం కట్టియలేదు అనకూరి. శ్మశాన వాటికలు ఎవడు కట్టించిండు? కాష్టాల గడ్డలని శ్మశాన వాటికలు కట్టించిండు ఎర్రబల్లి దయాకర్ రావు. వైన్స్ల కాడ దాగాలి, శ్మశాన వాటికల పడి సావాలి. సచ్చిన తర్వాత పథకం పెట్టిండా. కేసీఆర్ పథకాలలో ఒక ఆనిముత్యమైన పథకం ఏంటంటే రైతు బీమా. రైతు బీమా అని పథకం పెట్టిండు కేసీఆర్. తెలుసుగా మీ అందరికీ? ఏంది మరి రైతు బీమా అంటే? రైతు బీమా అంటే ఏంటంటే నువ్వు జావు, నేను 5 లక్షలు ఇస్తా. ఇదే కదా పథకం. చచ్చిపోయిన తర్వాత 5 లక్షలు ఇస్తాడట కేసీఆర్. ఎవడన్నా పెడతాడా ఇటువంటి పథకం భూమి మీద? ఉంటుందా? ఏమన్నా రైతును బతికిచ్చే పథకం పెట్టాలి. రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తా అంటాడు కేసీఆర్. ఈ పాలకుర్తిలో నల్ల ఎన్ని గంటలకు ఇస్తారమ్మా? పాలకుర్తి నియోజకవర్గంలో నీళ్ళు ఎన్ని గంటలకు వస్తాయి ఎరికేనా మీకు? నల్ల నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలుసా? పోనీ పాలకుర్తి నియోజకవర్గంలో వైన్స్లు ఎన్ని గంటలకు తీస్తారో చెప్పురి. ఎన్ని గంటలకు తీస్తారన్నా? 10 గంటలకు, టెన్షన్గా 10 గంటలకే వైన్ సెంటర్ పైకి లేపుతారు. అంటే వైన్స్లకు ఉన్నటువంటి టైం పంక్చువాలిటీ నల్లకు లేదు మన రాజ్యంలో. పేదలకు పథకాలు ఇచ్చే కాడ లేదు. ఇక బెల్ట్ షాపులు అయితే ఆయన దయ. ఒక్క బెల్ట్ షాప్ కాదు, ఒక్క కథ కాదు. మీ మంత్రి గారు ఉన్నాడు అంటా ఉన్నాడు కదా, ఎన్ని తెచ్చినావు కాల్సీసాలు, ఎన్నేరికి వచ్చినావు సెక్రటరీ గారు అంటా ఉన్నాడు. ఎంఆర్ఓలు సెక్రటరీలట కాల్సీసాలు ఎరకరమన్నాడు సాయంత్రం పోయి. ఈయన మంత్రి చెప్తున్నటువంటి మాట కూడా బుద్ధిన్నోడేనా? అందుకనే చదువుకున్నోడు ఉండాలి. 5వ తరగతి చదివిండా మీ ఎర్రబల్లి దయాకర్ రావు? ఇంకా అఫిడవిట్లో పెట్టిండది, నేను నమ్మనేనమ్మా. 5వ తరగతే. ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ చెప్పమని ఆయన చూద్దాం. ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ చెప్పమని, లేకపోతే స్పెల్లింగ్ చెప్పమని చూద్దాం. ఈయన చెప్పడు, ఎందుకంటే చదువు రాదుగా. ఈ చదువురాని సన్నాసిని తెచ్చిపెట్టుకొని ఇక నేను పాలకుర్తిని దిద్దుతా, దుంకుతా అని చెప్తా ఉన్నాడు. ఇక కేసీఆర్ అట పెద్ద కొడుకట, ఎర్రబల్లి దయాకర్ రావు అంటా ఉండు. కేసీఆర్ అట ముసలోళ్ళకి పెద్ద కొడుకట. ఈ పెద్ద కొడుకు కథ చెప్తా జర బాగిన్నూర్రి. ఒక ఇంట్లో దొంగలు పడరట, ఓ 4. ఏది ఎర్రబల్లి దయాకర్ అసొంటి, కేసీఆర్ అసొంటిలో 4 దొంగలు పడరట ఓ ఇంట్లో. పడి ఆ ఇంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్లకు పోయి బీరువా పలగొట్టి వస్తువులన్నీ తీసుకురు.
10,000 రూపాయలు కూడా దొరికినాయట ఆ ఇంట్లో. దొరికితే ఈ నలుగురు కలిసి అందులో బట్టలు గిట్టలు బంగారం అంతా మూతగట్టుకొని ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తుంటే ఇంటికి వెళ్ళి వల్ల ఓ ముసలాం ఉందట. ఓ ముసలాం ఉంటే ఈ నలుగురిట్లలో కూడా ఏమన్నాడట, అరే ఇల్లు దోసిన పాపం మనకైతే ఉండనే ఉంది, ఈ పాపం సొమ్ము మన కొద్దిరా కొంత ఎవరికన్నా ఇచ్చిపోదాం రా అని చెప్పిరట. ఆయనతో అదే ఇంట్లో దొంగతనం చేసిరా ఇంటి ముంగట ముసలామె కూర్చుంటే ఆ 10,000 1000 రూపాయలు ఆ ముసలామెకి ఇచ్చిరట. 10,000 1000 రూపాయలకు ఆమెకి ఇస్తే ఆ ముసలామె ఏమనుకుంటుందంటే, అరే నీ అబ్బాయి ఇంత పెద్ద కొడుకురా నాకు ఇడు, నా కొడుకు కూడా ఇవ్వకపోయా అని. పాప ఆమెకు తెలియదుగా వాళ్ళింటనే దొంగతనం చేసే సంగతి. ఈ దొంగల ముఠ ఈ దొరలంతా కలిసి తెలంగాణ ప్రజలైనటువంటి మీ రక్తం దావుకుంటా అందుకేని 2,000 రూపాయలు మీకు ఇచ్చి పెద్ద కొడుకు అంటా ఉండు. ఏందంటే అమ్మా కుండలు పెట్టి భగవన్లు ఎత్తుకపోతా ఉన్నాడు కేసీఆర్. కుండలు పెట్టి భగవన్లు ఎత్తుకపోతా ఉన్నాడు. ఇక అంతేకాదు ఇక కేసీఆర్ రైతు బంధు అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చిండు. ఆ రైతు బంధు ఏందన్నా 6 నెలలకు ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తారట కేసీఆర్. 6 నెలలకు 5,000 రూపాయలు అంటే క్వార్టర్ సీసా ధర ఎంతుండే 50 రూపాయలు అండి. మా మొగోళ్ళు బాగా చెప్తారు, ఇది 50 రూపాయలు ఉండే దాన్ని 200 రూపాయలు చేసిండు. 200 రూపాయలు చేస్తే కాయ కష్టం చేసిన పేదోడు ఓ ఇంత మందేసుకుంటే అక్కడ నెలకు 3,000 రూపాయలు అదనంగా వైన్స్ల కాడ వసూలు చేస్తా ఉన్నాడు. రోజుకు 100 పెంచినా కూడా 6 నెలలకు 18,000 వైన్స్ల కాడ గుంజుకుంటా అందుకని 5,000 రూపాయలు రైతుకి ఇచ్చి 13,000 జేబులు వేసుకొని పోతా ఉన్నాడు. ఇది కేసీఆర్ రైతు బంధు. మళ్ళా రైతు బంధు కూడా ఎప్పుడేస్తాడన్నా, రేపు దసరానంగా 31st నైట్కు ముందు సంక్రాంతి రోజు మళ్ళీ వైన్స్ల కాడికి పోవాలిగా. ఇదంతా అదే కార్యక్రమం అన్నట్టు. ఇగో ఇది కేసీఆర్ కథ. అయ్యా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, నేను సావు నోట్లే తలకాయ పెట్టొచ్చినా అని చెప్తా ఉంటాడు కేసీఆర్. ఇక్కడే ఉన్నాడు మా కోదండరామ్ సార్, ఈ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన బిడ్డ. తెలంగాణ రాష్ట్రం కోసం 1,200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. రైళ్లకు ఎదురుగా పోయిర్రు, నిప్పు పెట్టుకుర్రు, జై తెలంగాణ అని కాలి నినాదాన్ని చేసినటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారు. 1,200 మంది బిడ్డలు సావు నోట్లో తలకాయ పెట్టి అటే పోయిరు. మరి సావు నోట్లే తలకాయ పెట్టినా అని చెప్పిన కేసీఆర్ మళ్ళెందుకు వాపస్ వచ్చిండు? పోయేటోడు పోక మన బిడ్డలేమో అటే బాయ్, ఈయన వాపస్ వచ్చిండు. మళ్ళా వాపస్ వచ్చి ఇప్పుడు మన రక్తం తాగుతా ఉండు తెలంగాణ రాష్ట్రంలో. అమ్మా మా మహిళా సోదరి మనల్ని చెప్పాలి, ఆడి బిడ్డ సారదంద చేస్తే ఎంత గలీజుకుంటుందమ్మా. ఆడిబిడ్డ సారదంద చేస్తే ఇజ్జత్ తక్కువ, కానీ కేసీఆర్ బిడ్డే సారదంద చేసుకుంటే ఢిల్లీలో దొరికింది. మీ అందరికి ఎరికే టీవీలలో చూసిరు. దొరికిందా? దొరికిన తర్వాత మెల్లగా కేసీఆర్ పోయి మోడీ దగ్గరికి పోయి పరదసాటు కలిసి మళ్ళా బిడ్డని ఇడిపించుకొచ్చుకుండు. ఇక ఈడ కూడా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా పోటీ చేస్తా ఉంది. మీరు చూడుర్రి, నరేంద్ర మోడీ అంగి, కేసీఆర్ అంగి మీదనే వేరే కలర్లు ఉంటాయి. వాళ్ళ అంగీలు ఇప్తే ఇలా బనీన్లు సేమ్ కలర్లు ఉంటాయి, మీరు చెక్ చేసుకోరు. కాకపోతే ఇలా బనీన్లు ఒకటే. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ రెండిటి కేసీఆర్ బనీను, మోడీ బనీన్ సేమ్ కలరు సేమ్ సైజులో ఉంటాయి, చూసుకోరి. ఆయన ఏమంటాడు, నరేంద్ర మోడీ గారు 52 ఇంచుల చాచా ఉంటాడు, కేసీఆర్ 52 కిలోలు ఉన్నా అని చెప్తాడు. ఈ 52కి సరిపోయింది ఆడ. వీళ్ళిద్దరు ఒకటే. అడ్డంగా దొరికిన కల్వకుంట్ల కవితను వదిలిపెట్టిండు నరేంద్ర మోడీ. ఎన్నో బిల్లులకు కేసీఆర్ మద్దతు చేసిండు నరేంద్ర మోడీకి. ఇక్కడొచ్చి కాళేశ్వరం ఏటీఎం అయిందని చెప్పి నడ్డా గారు చెప్తా ఉంటారు. ప్రియమ్మ పట్టుకోరా బాబు అని కాగితాలన్నీ నీ ఆఫీసుకు పంపితే పక్కకు పడేసి ఇలా మళ్ళా గెలిపిస్తే ఎత్తాడట్నాయి ఆయన. మళ్ళా గెలిపిస్తే బీజేపీ అధికారంలోకి వస్తే ఇలా అరెస్ట్ చేస్తారట. ఇది అయ్యే పనేనా? అవుతుందా? ఈ భూగోళం బద్దలయ్యే వరకన్నా తెలంగాణలో అవుతుందా బీజేపీ అధికారంలోకి వచ్చుడు? మరి కవిత కూడా అరెస్ట్ కాదనంటేనా? వీళ్ళ కథ గిట్లుంది. అందుకోసమే ఒకటి గుర్తుపెట్టుకోండి సోదరులారా, నేను చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ కోటేస్తే బీఆర్ఎస్ కోటేసినట్టు, బీఆర్ఎస్ కోటేస్తే భారతీయ జనతా పార్టీకి వేసినట్టు. ఒక్క కాంగ్రెస్ పార్టీకి వేస్తే, యశస్విని రెడ్డికి వేస్తే తల్లి సోనియా గాంధీకి వేసినట్టు. ఈ ఓటు మీ చేతి గుర్తు ఓటు.
ఎందుకేయాలి కాంగ్రెస్ పార్టీ కోటు? అమ్మా, ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మాదని చెప్తాడు కేసీఆర్. ఆ సన్నాసికి చెప్పదలుచుకున్నా, భారతదేశంలో ఇవాళ 29 రాష్ట్రాలలో 24 గంటల కరెంట్ ఉంది. ఈయనొక్కడే కట్టి తెచ్చిస్తున్నట్టుగా చెప్తా ఉన్నాడు. మళ్ళా ఈయన చేసింది ఏం లేదు. బాయికాడ కరెంటు బిల్లు ఇంటికాడ వసూలు చేస్తా ఉన్నాడు. ఇలా మీ కరెంటు బిల్లు ఎంత వస్తా ఉందమ్మా? 2000, 3000, 4000, 5000 వస్తలేదా? ఎందుకు వస్తుంది ఇట్లా అంటే, బాయికాడ కరెంటు బిల్లు తీసుకొచ్చి మీ ఇంటికాడ వసూలు చేస్తా ఉన్నాడు కేసీఆర్. ఇది కేసీఆర్దో పథకం, ఉచిత కరెంటు పథకం. కరెంటు బిల్లు పెంచిండు, బస్ కిరాయిలు పెంచిండు, ఉప్పు మిరపకాయ ధర పెంచిండు, ఆఖరికి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచారు వీళ్ళంతా కలిసి. గ్యాస్ బుడ్డి ఎంత ఉండేమ్మా? గ్యాస్ బుడ్డి 400 రూపాయలు ఉంటుండే, కానీ ఇలా గ్యాస్ బుడ్డి 1200 రూపాయలు చేసిండు కేసీఆర్. ఇప్పుడు ఈ బిడ్డ, ఇక్కడ పాలకుర్తి బిడ్డ, మీ అందరి ఆరాధ్య బిడ్డ యశస్విని రెడ్డి వచ్చి సోనియా గాంధీ ఆశీర్వాదంతో 500 రూపాయలకే పాలకుర్తి ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్ ఇంటికాడ దించొస్తా అని చెప్పి వస్తా ఉంటే, ఎర్రబల్లి దయాకర్ రావు వస్తా ఉన్నాడు. ఎర్రబల్లి దయాకర్ రావు వచ్చి ఏమంటున్నా, నేను 400కే ఇస్తా అంటుండు. ఇప్పుడు అమ్మా ఎప్పుడు ఇస్తావా ఇదాయన అంటే, మళ్ళా ఓట్లు ఇస్తానట, మేము గెలిచి ఇస్తామంటుడు. ఇప్పుడు ఏ గాడిది గెలిచింది? 10 ఏళ్ళు బట్టి, 10 ఏళ్ళు బట్టి గెలిచిన గాడిదేవలు ఇప్పుడు ఇస్తాడా? నమ్ముతారా మీరు? నమ్ముతారా? గదమ్మ వాళ్ళ కథ. అంతేకాదు తల్లి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే, ఇక కేసీఆర్ చెప్పిండు మనకు, అల్లుడు వస్తే ఆడమంటాడు, కోడిపిల్లు ఉంటే ఆడగమ్ముకుంటారు, గొర్రెపిల్లు ఉంటే ఆడగట్టేస్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీలు కట్టించారు డబ్బాసొంటి ఇండ్లు, నేను కట్టిస్తా చూడు, 125 గజాల జాగల, పిల్లలు పోసి, డబుల్ బెడ్రూమ్లు, హాలు, కిచెన్ అని చెప్పిండా లేదా మనకు ముచ్చట? పాలకుర్తి నియోజకవర్గంలో మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు రానాలి, ఒక్కసారి చేయలేవడు రానా? జరగడు దింపురా కెమెరాలు. ఎర్రబల్లి దయాకర్ రావు చూడయా నీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో. ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళిత బంధు రాలే, బీసీ బంధు రాలే. ఏమొచ్చిందా అంటే, వైన్స్ షాపులు వచ్చినాయి, వైన్స్ టెండర్లు, గ్రూప్ 1 నోటిఫికేషన్. ఈ బిడ్డలు, మీ బిడ్డలంతా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మా అమ్మా నాయనని సాధాలే, వాళ్ళ బతుకులు మార్చాలని చెప్పి పుస్తకాలు పట్టుకొని హైదరాబాద్ అశోక్ నగర్ కాడ కుస్తీ పడతా ఉన్నారు. 5 రూపాయల బువ్వ తినుకుంటే చదువుకుంటున్నారు. అన్నదాన సత్రాల కాడికి పోయి తిని చదువుకుంటా ఉంటే ఒక్కనికి ఉద్యోగం ఇయ్యలే. పైగా పేపర్ లీకు, గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది, గ్రూప్ 2 ఆగమైపోయింది, గ్రూప్ 3 ఎప్పుడో తెలియదు, గ్రూప్ 4 పత్తనే లేదు, డిఎస్సి వాయిదా పడ్డది. ఏ నోటిఫికేషన్ కూడా ముంగడ వల్లే పడ్డదా? ఒక్కటి పడ్డది, వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ ఒక్కటి సక్సెస్ఫుల్ అయింది. అవునా? ఇట్లా 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 పెట్టెలు తీయలే, వైన్ 7కి వెళ్ళింది అనేది. ఏ ఆటంకం లేకుండా వైన్స్ టెండర్ ఒకటి సక్సెస్ అయింది. వైన్స్ల మీద ఉన్న ప్రేమ, తాగుడు మీద ఉన్నటువంటి ప్రేమ, తాగునీటి మీద ఉందా ఈ కేసీఆర్కి? నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి తల్లి. ఇక్కడ ఇదే గడ్డ మీద మొన్న జనగామ కాడ మీ ఎర్రబల్లి దయాకర్ రావు ఏమంటుండే ఎరికేనా? మా ముఖం చూసి కాదు, కేసీఆర్ ముఖం చూసి మాకు ఓట్లు వేయమంటుండు. కేసీఆర్ ముఖం చూస్తేనే ఎవడు ఓటేసే పరిస్థితి లేదు ఇవాళ. కేసీఆరే ఆడ కొట్టుమిట్టాడుతా ఉన్నాడు. గజ్వేల్ కాడ గుడ్లేలా పెట్టిండు, కామారెడ్డి కాడ తెల్లబోయిండు. నిన్న సిరిసిల్లకు పోయినా కేటీ రామారావే ఓడిపోతుండు. వాళ్ళే ఆడ సగం చచ్చిపోయే పరిస్థితులు ఉంటే ఈయన కూడా లేపుతాడట ఎర్రబల్లి దయాకర్ రావును. ఎర్రబల్లి దయాకర్ రావు, నీ ఓటమిని ఎవడు ఆపలేడు. ఎర్రబల్లి దయాకర్ రావు ఇక్కడ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ గత కొన్ని రోజుల నుంచి సర్వే చేస్తా ఉన్నాం. ఇక్కడ మా టీం వచ్చి సర్వే చేస్తా ఉంది. మా టీం సర్వేలో 30,000 మెజార్టీతో యశస్విని రెడ్డి ఇక్కడ గెలవబోతా ఉంది. బిడ్డలా 30,000 మెజార్టీతో గెలవబోతా ఉంది. ఎక్కడిది ఈ చైతన్యం? ఎక్కడిది? ఒక అరాచకం, ప్రజలందరినీ హింసించారు. ఈ కుటుంబం కనీసం ₹1 అవినీతికి పాల్పడే కుటుంబమా ఈ కుటుంబం? ఎర్రబల్లి దయాకర్ రావు ఏ ఆఖరికి బరేపెండ కూడా ఇడిచిపెట్టాడు. రేషన్ డీలరాయే, ఇత్తిత్తు విలువ తెలుసు ఆయనకు. దొడ్డు బియ్యం ఏందో తెలుసు, సన్న బియ్యం ఏందో తెలుసు, నూనె ప్యాకెట్ ఎట్లా అమ్మానో తెలుసు, కింద అయస్కాంతం ఎట్లా పెట్టానో కూడా తెలుసు ఎర్రబల్లి దయాకర్ రావుకి. కానీ
ఈ కుటుంబానికి మీకు అన్నం ఎట్లా పెట్టానో తెలుసు, మీకు మంచినీళ్ళు ఎట్లియానో తెలుసు, మీకు మంచి వైద్యం ఎట్లియానో తెలుసు, మీ బిడ్డలకు ఎట్లా చదువు చెప్పించాలనో తెలిసినటువంటి కుటుంబం యశస్విని రెడ్డి కుటుంబం, ఝాన్సీ రెడ్డి గారి కుటుంబం. ఎవరు కావాలన్నా వైన్సులు పెట్టేటోడు కావన్నా, మీ పిల్లల బతుకులు మార్చే విద్యాలయాలు పెట్టే ఈ కుటుంబం కావాలని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఇంకంతేకాదు, కాంగ్రెస్ పార్టీ కోటేస్తే అమ్మా నా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు, సోదరిమణులు చాలా మంది ఉన్నారు. తల్లి సోనియా గాంధీ ఏం చెప్పింది ఎరికేనా? ఈ కుటుంబానికి ఈ బిడ్డకి చెప్పి తోలింది, రేపు పొద్దుగాల మీరు కాంగ్రెస్ పార్టీ కోటేసిన తర్వాత పాలకుర్తి నుంచి యాదగిరిగుట్టకు పోతారా, యములవాడకు పోతారా, భద్రాచలం పోతారా, లేకపోతే ఇంటి ఆయన మీద అలిగి అవ్వగారింటికి పోతారా, ఎటన్నా పోరి. ఆడోళ్ళు ఎవరైనా సరే ఆర్టీసీ బస్ ఎక్కితే ఆటాన టికెట్ లేకుండా ఫ్రీగా తీసుకుపోయేటువంటి ప్రభుత్వం రేపు పొద్దుగాల మన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉన్నది. ఇది కదా కావాల్సిన పథకం. కేసీఆర్ అట సచ్చినంకి ఇస్తారట 5 లక్షలు, మనమేమో బతుకు తెరువు కోసం ఇస్తా ఉన్నాం. రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందన్నా, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు జరగబోతా ఉంది. 2 లక్షల రూపాయల రుణమాఫీ. ఆ తల్లి సోనియా గాంధీ. ఎందుకు నమ్మాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పింది ఎవరు? సోనియా గాంధీ. ఇచ్చిందా లేదా? మీకు 100 రోజుల కూలీ పథకం పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఉపాధి హామీ కూలీ పథకం కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అలాగే మీ బిడ్డలకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చి చదివిపించింది. ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది. మీకు ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, మాట నిలబెట్టుకుంది. కానీ కేసీఆర్ ఏం చేసిండన్నా, మనకు ఇల్లు ఇస్తా అని మోసం చేసిండు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసిండు, మనకు నీళ్ళు ఇస్తా అని మోసం చేసిండు, మనకు భూములు ఇస్తా అని మోసం చేసిండు. ఇన్ని ఇస్తా అని మోసం చేసిన కేసీఆర్ ను మనం ఏం చేయాలి? 30 తారీఖు నాడు ఆ ఓతరుగా బల్లే ఓతరుగా ఓటేస్తందుకు పరదసాటుకు పోయినాక ఇన్ని ఇస్తా అని మోసం చేసినటువంటి ఎర్రబల్లి దయాకర్ రావును కేసీఆర్ ను పరదసాటుకు పోయి మనం మోసమే చేయాలి. కాంగ్రెస్ పార్టీ మీద కట్క ఒత్తితే 3 తారీఖు రోజు ఓట్లు లెక్కబెట్టే సమయంలో ఆ తల్లి సోనియా గాంధీ ఆశీస్సులతో యశస్విని రెడ్డి బ్యాలెట్ బాక్సులు బద్దలు కట్టుకొని బయటకు వస్తా ఉంటే ఎట్లా ఉంటదన్న ఆ రోజు పాలకుర్తి ఎట్లా ఉంటది ఒక్కసారి ఆలోచన జరు. సమయం తక్కువన్నట్టుంది, మేబీ రైట్. అది జరగబోతా ఉంది. రేపు పొద్దుగాల ఎర్రబల్లి దయాకర్ రావు మందిని ముంచిన పైసలు తీసుకొని వస్తాడు మీ దగ్గరికి. 10 వేల రూపాయలు తీసుకొని వస్తాడు. తీసుకొని వస్తే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఎందుకు తీసుకోరా? మీ పైసలే అవి, మీ రక్తం, మీ చెమట. ఎర్రబల్లి దయాకర్ రావు ఓటుకు 10,000 వంచుతాడు. ఇక్కడ 10,000 పైసా తక్కువ తీసుకోకూరి. వాళ్ళు ఇస్తా అంటే మీరు డిమాండ్ చేయకూరి, కానీ ఇస్తా అంటే మాత్రం 10,000 పైసా తక్కువ తీసుకోకూరి. మరి ఎట్లా మళ్ళీ 10,000 తీసుకోమంటున్నావు కానీ ఎర్రబల్లి దయాకర్ రావు ఊకుంటాడా? మమ్మల్ని ఇమానం తీరమంటాడు, ప్రమాణం చేయమంటాడని మీకు డౌట్ ఉంటుంది. అవునా? చేయమంటారు కదా. అప్పుడు మీరు ఏం చేయాలి ఎరికేనా? అప్పుడు ఏం చేయాలంటే చేయి ముంగడికి పెట్టి మా తమ్ముడు తీన్మార్ మల్లన్న మీద ఒట్టని మనుషులు అనుకోరి, నా మీదే రా ఒట్టు, నా మీద ఒట్టేసి నీకే ఓటేస్తా పోయి ఎర్రబల్లి దయాకర్ రావు అని చెప్పురి. మరి ఎట్లా మల్లన్న నీ మీద ఒట్టేస్తే ఎట్లా అంటే, కొంతమందికి తేలు గరిస్తే ఇసం ఎక్క చూడు, నా మీద ఎన్ని ఒట్లు వేసినా వారదన్నట్టు. నేను అసంచోని. అందుకోసమే మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న మీద ఒట్టని చెప్పి నా మీద ఒట్టేయండి. నా మీద ఒట్టేసిన తర్వాత ఇక పరదసాటుకు పోయిన తర్వాత మీ బిడ్డను యశస్విని రెడ్డిని చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన తర్వాత మరి మల్లన్న ఒట్లన్నీ వేస్తుంది కదా, ఏం చేస్తావు ఈ ఒట్లన్నీ అంటే, డిసెంబర్ 3 తారీఖు నాడు ధర్మపురికి పోతా ఉన్నా. ధర్మపురికి పోతున్నా, లక్ష్మీనరసింహస్వామి కాళేశ్వరం దగ్గరికి పోతా ఉన్నా. ఈ బీఆర్ఎస్ పార్టీ బొక్కలు బూడిద చితాభస్మం అంతా తీసుకుపోయి ఆ గోదావరిలో కలపబోతా ఉన్నా. అక్కడనే 3 మునుగులు మునుగుతా. 3 మునుగులు మునిగి ఒక మునుగు మునిగి దండం పెడతా లక్ష్మీనరసింహస్వామికి, స్వామి ఈ దొరల రాజ్యం పోయింది, మా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇగో బీఆర్ఎస్ పార్టీ అస్థికలు ఇలా కలుపుతున్నా అని చెప్పి అలా వారేసి గోదావరిలో పంపించేస్తా. ఇక తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ, మన తల్లి లాంటి పార్టీ, ఆ తల్లి ఇందిరమ్మ రాజ్యం రాబోతా ఉంది. ఇప్పుడు వస్తా ఉంది ప్రియాంక గాంధీ గారిని మీరు చూడండి. ఆ తల్లి సేమ్ ఇందిరాగాంధీ లెక్కనే ఉంటుంది. మీరు చూడరు, ఇందిరాగాంధీని తీసిపోదు.
ఇంకంతేకాదు ఆఖరిగా ఒక కథ చెప్తా, ఈ కథ బాగా గుర్తుపెట్టుకోరి. కథ గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక నేను ముగిస్తా. అయితే అడవిలో ఒక సింహం ఉందట. అడవిలో ఒక సింహం ఉంది. ఆ సింహం ఏం చేసిందంటే దానికి శాతం అయితే లేదుగా, ఒక నక్కని పిలిచింది. నక్కని పిలిచి ఏమన్నదంటే, అరే నక్క, నాకు శాతం అయితే లేదురా, జర ఒక మేకను పట్టుకరా పోరా తింటా అని చెప్పిందట. నక్క మేకను పట్టుకరా పోరా అంటే ఆ నక్క పోయి మేకను పట్టుకొచ్చింది. మేకను పట్టుకొస్తే ఈ నక్క ఏం చెప్పిందట, అరే రాజుకు శాతం అయితే లేదురా, నిన్ను రాజుని చేస్తా అంటుండు, నువ్వు అట సింహం దగ్గరికి రారా అంటే అది నమ్మి వచ్చింది మేక. నమ్మి రాగానే ఏం చేసిండమ్మా ఈ మేక, ఆ సింహం దాని మీద పడి కొరికి తిన్నది. మరి కాసేపట్లో మన అందరి ఆశా జ్యోతి, ఆ తల్లి సోనియా గాంధీ కూతురు, మన భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి సోదరిమణి మరి కాసేపట్లో రాబోతా ఉంది. ఈ కథను కంప్లీట్ చేస్తా. అయితే ఈ సింహం ఏం చేస్తా ఉందంటే, ఈ నక్క తీసుకొచ్చిన మేక ఉందిగా, మేక మీద పడి చెవులు కొరికేసిందట. మేకది కొరికేయంగానే మేక ఒకటే ఉరుకుడిగా, మేక ఉరుకుతూనే ఉంది. అమ్మ నన్ను రాజుని చేస్తా అని చెప్పిరు, ఇంత అన్యాయం ఉంటుందిరా అని చెప్పి మేక ఉరుకుతా ఉంటే ఆయనత మేక ఏం చేసిందంటే, ఉరుకుతా ఉంటే నక్క పోయింది మళ్ళా మేక దగ్గరికి. ఏడు కురుకుతున్నావురా మేక, గట్లు ఉరుకుతారు రావులా, నిన్ను రాజుని చేస్తాడట రా సింహము అని చెప్పింది. రేక రాజుని చేస్తా అని తోలకపోతే నా చెవులు కొరికింది కదరా పులి, నన్ను చంపేతందుకే తీసుకుపోయినావు రా అని చెప్పానంటే, చంపేతందుకు కాదవులా, నేను రాజుని చేయాలంటే కిరీటం పెట్టాలి రా, నీ చెవులు అడ్డము, నేను చెవులు కొరికిండు తప్ప నిన్ను తినాలని లేదురా సింహానికి అని చెప్పిండట. ఒక్కసారి అయిపోయా, అరే నిజమే కావచ్చురా అని మళ్ళా మేక వచ్చింది పులి దగ్గరికి. ఈ సింహం దగ్గర రాగానే వీడు ముంగడ మూతి పెడితే చెవులు కొరికిండని వెనకకు తిరిగింది. వెనకకు తిరగంగానే ఆయనత ఈసారి సింహం ఏం చేసింది, ఆ మేక నడుమందుకోపోతే తోక దొరికితే తోకను కొరికింది. ఇక మేక ఒకటే ఉరుకుడు, మేక ఉరుకుతా ఉంటే మళ్ళా నక్కపోయింది దాని దగ్గరికి. నక్కవ ఏమన్నది, ఎందుకు ఉరుకుతున్నావురా మేక, నువ్వు అడవికి రాజు అవుతావురా, సింహం రాజు నిన్నే చేస్తా అంటుండ్రా రారా అంటే, ఎక్కడి అడవి రాజురా, నన్ను ముందుగాల తీసుకుపోయి చెవులు కొరకబెడితివి, ఇప్పుడు తోక కొరికే నన్ను చంపేతందుకే మీరు ఉపాయం కడుతుర్రా అని చెప్పాను అన్నదట. అప్పుడు ఆ నక్క ఏం చెప్పిందట మేకకు, అరే అవులా నీ చెవులు ఎందుకు కొరికిండ్రా అంటే, అవు కిరీటం పడతలేదని కొరికిరని చెప్పారు కదరా, మరి తోకెందుకు కొరికిర్రా నాదని మేక అడిగిందట. అరే ఎర్రబెల్లి దయాకర్ రావు కోటేసినా మన పీకలు కొరక్క తింటాడు, దయచేసి జాగ్రత్తగా ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా చాలా మంది మాట్లాడాలి. నేను కూడా, నాకు నర్సంపేట సభ ఉంది, ఆ తర్వాత జనగామ సభ ఉంది, ఆ తర్వాత వరంగల్ సభలు ఉన్నాయి కాబట్టి నేను కూడా త్వరగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులారా, ఈ పాలకుర్తిలో యశస్విని రెడ్డి గెలుపు ఖాయమే కదా, అందరూ గట్టిగా చెప్పాలి సోదరులారా, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, జై తెలంగాణ. పెద్దలు కోదండ రెడ్డి గారు మాట్లాడే ముందు, ఇప్పుడే రాదు, వారు రోడ్డు మీద వస్తున్నారు, బై రోడ్ వస్తున్నారు, ఇది వేరే హెలికాప్టర్ వారిని తీసుకుపోవడానికి వస్తుంది కాబట్టి మీరేం ఆందోళన చెందవద్దు, 20 నిమిషాలు వస్తుంది. కోదండ రెడ్డి గారు మాట్లాడే ముందు అశోక్ గౌడ్ గారు ఒక్కసారి స్లోగన్ ఇవ్వాలి, ఒక్కడే స్లోగన్, క్విక్లీ స్లోగన్ మాత్రమే, దయచేసి అన్యదా భావించవద్దు. క్విక్ ఓన్లీ 2 స్లోగన్లు ఇది అన్న, దండం పెడితే ఏమనుకోకు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, యశస్విని రెడ్డి చేతి గుర్తుకే, సోనియా గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్
కాంగ్రెస్ కాంగ్రెస్. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ అందరికీ పేరు పేరున వందనం. వానబడి వెలిసినట్టుంది, కానీ చాలా ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి అవి మాట్లాడుకోవటానికి మనందరం కూడా కొంచెంసేపు ఓపికగా విందామని కోరుతున్నా. ఇవాళ జర చల్లబడ్డట్టే ఉన్నది, కానీ కేసీఆర్ పాలన మీద మన కోపం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ చలి మన కోపాన్ని తగ్గించలేకపోతున్నది. 30 నాడు ఓట్లు వేసి కాంగ్రెస్ను గెలిపించేదాకా ఈ కోపం ఇట్లనే ఉండాలని కూడా మిమ్మల్ని కోరుతున్నా. 30 నాడు హస్తం గుర్తుకు ఓటు వేసి యశస్వి రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నా. తెలంగాణ మనం అందరం కొట్లాడితే ఏర్పడిన రాష్ట్రం. ఇంట్లో రైలు పట్టాల మీద కూర్చున్నాం, రోడ్ల మీద కూర్చున్నాం. మనం పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నారు, రైళ్ల కింద పడి చనిపోయినరు, బిల్డింగ్ల మీద నుంచి దునికి చనిపోయినరు. చనిపోయిన వాళ్ళ తల్లులు ఏమన్నారో తెలుసా? మా పిల్లలు మనిషి మామూలుగా బొడ్రాయి దాకితే కూడా అమ్మ అంటాడు, కానీ మా పిల్లలు మాత్రం ఒళ్ళు భగభగ మండిపోతుంటే జై తెలంగాణ అన్నారు తప్ప మమ్మల్ని తలవలేదు అని అన్నారు. అంతటి త్యాగంతో వచ్చిన రాష్ట్రం ఇది, మనందరి పోరాటాల వల్ల వచ్చిన రాష్ట్రం ఇది. కానీ కేసీఆర్ మనకు రోజు ఒక అబద్ధం చెప్తున్నాడు. నేను చావు నోట్లో తలకాయ పెట్టి తెచ్చిన మరో మాట కూడా అంటున్నాడు కేసీఆర్ ప్రతిసారి. అటుకులు బుక్కి నీళ్లు దాగి నేను తెలంగాణ తెచ్చిన. మనందరి పాత్ర ఉందా లేదా అని అడుగుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ. మనందరం కొట్లాడినాం, త్యాగం చేసినాం, తెలంగాణ తెచ్చినాం. ఇవాళ పంచాయతీ ఎక్కడ వస్తున్నదంటే కేసీఆర్ ఈ రాష్ట్రం నాది, నేను కొట్లాడి తెచ్చిన కాబట్టి ఇది నాది, నా ఇష్టానుసారంగా ఈ వనరులను నేను అనుభవిస్తానని ఆయన అంటుండు. మనమేం చెప్తున్నాం? మనందరికీ దక్కవలసినవి ఒక్క కుటుంబం తినటానికి వీలు లేదని చెప్పి మనం అడుగుతున్నాం. ఈ రెండింటి మధ్య జరుగుతున్న ఘర్షణ 30 నాడు తేలవలసి ఉంది. మీరు న్యాయ నిర్ణేతలుగా కూర్చోవలసి ఉంది. అటు ఆయన అడుగుతున్నాడు, ఈ కుప్ప నాకే, రాష్ట్రం మీద వనరులన్నీ నాకే కావాలంటున్నాడు. మనమేమంటున్నాం? ఇది అందరి రాష్ట్రం, ఈ వాటా అందరికీ దక్కాలంటున్నాం. అది అక్కడ ఘర్షణ చెలరేగుతున్నది. ఇవాళ వాస్తవానికి ఇంత కోపానికి కారణం, ఇంత మాట అనటానికి కారణం ఏంటంటే మనం ధాన్యం అమ్మటానికి పోతే తరుగుతో తోసుకుంటున్నారు. మన పిల్లలు ఉద్యోగాల కోసం చదువుకుంటుంటే పేపర్లు అమ్ముకొని అట్లా కూడా దోచుకుంటూనే ఉన్నారు. ధరణి తెచ్చి మన భూములను దొరల పేరు మీద రాయించుండు తప్ప హైదరాబాద్ చుట్టుపక్కల 8,000 ఎకరాలు తన పేరు మీద రాసుకున్నాడు తప్ప మనకు న్యాయం చెయ్యలేదు. ప్రతి దగ్గర కూడా దోపిడే మనకు కనబడతా ఉంది. ఇక్కడ ఉన్న భూములను సెటిల్మెంట్ల పేరుతోని ఇసుక దందాలు, రాష్ట్ర వ్యాపితంగా కూడా ఇసుక దందాలన్నీ కూడా ఇవాళ కేసీఆర్ కుటుంబానివి, ఆయన అనుచర గణానివే. ఈ దోపిడే ఇవాళ మనకు ప్రధాన కారణం. మనకిస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ధరణి పేరుతో దోచుకుంటూనే ఉన్నాడు. పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలు దక్కలేదు. ఇవాళ తెలంగాణ వ్యాపితంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే దళిత బంద్ అన్నాడు, బీసీ బంద్ అన్నాడు, మైనారిటీ బంద్ అన్నాడు. బంధులన్నీ బంద్ అయిపోయినాయి, కానీ ఏ ఒక్కరికి వచ్చింది లేనే లేదు. ఇన్ని రకాలుగా మోసం చేసి ద్రోహం చేసి దోచుకొని తింటున్న కేసీఆర్ని మళ్ళీ గెలిపించవలసిన అవసరం లేదు. ఇవాళ తెలంగాణకు కావలసింది ఒక్కటే, న్యాయమైన పాలన. మనందరం కొట్లాడితే ఏర్పడిన రాష్ట్రంలో మనమందరం కొట్లాడితే ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో మనం ఏం కోరుకుంటున్నాం? అందరికీ న్యాయం జరగాలి, ఈ రాష్ట్ర సంపదలో వాటా అందరికీ దక్కాలి, అందరికీ న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ న్యాయం జరగకపోవటం వల్ల 2 సార్లు భరించిన కేసీఆర్ని ఆయన అడిగితే మీద పెడతాడు, అరెస్టు చేస్తాడు, కేసులు పెడతాడు. కానీ ఇవాళ మనం ఈ కేసుల నుంచి బయటపడి మనం ఇవాళ న్యాయం కోసం నిలబడవలసిన సందర్భంలో ఉన్నాం. ఆ న్యాయం మనం అడిగేదేంది? మాకు కరెంటు బిల్లు మాఫీ చేయమని అడుగుతున్నాం, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని అడుగుతున్నాం,
మా వ్యవసాయం నుంచి మాకు ఆదాయం దక్కాలి అని అడుగుతున్నాం. మాకు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బతుకుదెరువు ఉండాలి. అది కూలీ చేసుకునేటోళ్ళు కానీ, వృత్తులను నమ్ముకొని బతికేటోళ్ళు కానీ, చిన్న సన్న కంపెనీల్లో పనిచేసేటోళ్ళు కానీ ప్రతి ఒక్కరికి బతుకుదెరువు ఉండాలని చెప్పి అడుగుతున్నాం. పిల్లలకు చదువు ఉచితంగా చెప్పాలి, ఆసుపత్రిలో వైద్యం ఉచితంగా దొరకాలి. ఇవి మన కోరికలు. వీటిని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటున్నది కాబట్టి ఇవాళ తెలంగాణ జనసమితిగా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతున్నాం. మన నియోజకవర్గంలో యశస్వి రెడ్డిని గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. మీకు తాగబోస్తారు, ఆ రోజు తూలుకుంటే ఎక్కడ ఓటు గుద్దేది కూడా మనం యాది మరిచి సోయి తప్పే ప్రమాదం ఉంది. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ తాగుడు సీసాలు ముట్టకండ్రి, సోయితోని ఓటేయమని అడుగుతున్నా. ఈ ఓటు మనకు చాలా ముఖ్యం. ఈ ఓటు దొంగిలించే కేసీఆర్ కుర్చీ మీద కూర్చున్నాడు, రాష్ట్రాన్ని కాజేస్తున్నాడు. ఆ కేసీఆర్ను దించటానికి ఓటు ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సహాయం మీకు అందటానికి ఓటు ఉపయోగపడుతుంది. వాస్తవానికి వాళ్ళు 5,000 6,000 జేబులో పెడతారు, కానీ ఆ 6,000ను చూసి మురిసిపోయి మనం ఓటేస్తే నెలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 9,000 మనకి కాకుండా పోతాయి. 5 ఏళ్లకోసారి ఇచ్చే 6,000 తీసుకుంటామా? మనకు మల్లన్న అయితే 10,000 అన్నాడు, 10,000 తీసుకుంటామా? నెలకు దొరికే 9,000 కోసం ఆశిద్దామా అనేది ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఇవాళ తెలంగాణలో బాధలే ఉన్నారు. నిరుద్యోగుల ఈ సమస్య అయితే అందరికీ తెలిసిందే. అనేక మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడికే దగ్గరలో ఉన్న నర్సంపేట దగ్గర ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే, ఉద్యోగం రాక నష్టజాతకురాలని ఆత్మహత్య చేసుకుంటే కేటీ రామారావు ఏమంటాడు? ఆ అమ్మాయికి ఎవరితో సంబంధం ఉందని అంటగట్టి ఆ అమ్మాయిని బదనాం చేసి తాను రాజకీయాల్లో బతకాలని చూస్తున్నాడు. ఇంత హీన స్థాయికి దిగజారినటువంటి వాళ్ళకి ఓటేసే మనం ఓటు వేయకూడదు, ఓటు అడిగే అధికారం కూడా లేదని మీ అందరూ గ్రహించండి. మనం ఈ గౌరవంగా బతకాలి. ఆత్మగౌరవంతో బతకటానికే తెలంగాణ తెచ్చుకున్నాం. ఆంధ్ర పాలకుల దోపిడీ పోయి తెలంగాణలో ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని తెలంగాణ తెచ్చుకుంటే ఈ రాష్ట్రంలో ఈ కుటుంబం యొక్క దోపిడీ మొదలైంది. ఈ దోపిడీ పోతే తప్ప తెలంగాణ అభివృద్ధి చెందదు. మనం ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉండదు. ఇవాళ కేసీఆర్కు మనకు ఉన్న పంచాయతీల్లో ఒకటే, దోచుక తింటనని ఆయన, మా వాటా మేము కాపాడుకుంటాం రానియమని మనం. పొలాల కాడ అడ్డంగా కంచె వేసి రాత్రి పందులు రాకుండా పశువులు రాకుండా ఎట్లా కాపాడుకుంటామో ఇవాళ ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ దోపిడీ నుంచి అదే రకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 9 ఏళ్లుగా మనం చేస్తున్న పోరాటానికి ఒక న్యాయం జరిగే సందర్భంలో ఉన్నాం. ఈ సందర్భంలో మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఓటు అద్భుత ఆయుధం. గద్దర్ మాతోని ఆఖరి రోజుల్లో ఒకటే మాట చెప్పేది, ఓటు మనుషులందరికీ సమానంగా ఉన్నది భారతదేశంలో ఓటు ఒక్కటే. చదువు వచ్చినా రాకపోయినా, పైసా ఉన్నా లేకపోయినా అందరి ఓటుకు సమానమైన విలువ, అందరి ఓటుకు సమానమైనటువంటి అర్హత ఉంది. మనందరం ఓటు వేసి మార్చటానికో అవకాశం. అందుకనే గద్దర్ చెప్పినట్టుగా ఓటు ద్వారా శాంతియుత విప్లవం తీసుకొద్దాం, ఓటు ద్వారా మార్పు సాధించుదాం, ఈ కాంగ్రెస్ను గెలిపిద్దాం, బీఆర్ఎస్ను ఓడిద్దాం. మీ చేతిలో ఉన్న ఓటును ఆయుధంగా గద్దర్ చెప్పినట్టు ఆయుధంగా ఉపయోగించమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు. పెద్దలు మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ మాట్లాడే ముందు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు 2 స్లోగన్లు ఇవ్వాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి నన్ను మన్నించాలే, అన్యదా భావించవద్దు. స్లోగన్లు మాత్రమే. వేదికకు నమస్కారం. ఈరోజు పాలకృతి కాంగ్రెస్ ఆశాకిరణం, మన అందరి భవిష్యత్తు, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే పోటీ చేస్తున్న అత్యంత పిన్న వయస్కురాలు యశస్విని రెడ్డి గారు, మన అభ్యర్థి యశస్విని రెడ్డి గారు, అలాగే ఈ వేదిక మీదున్న అతిరథ మహారథులు అందరికీ, అలాగే ముందున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. చెల్లెమ్మకు దీవించడానికి మన భారతదేశానికే దశాదిశ నిర్దేశం చేస్తున్న సోనియమ్మ గారి ముద్దుబిడ్డ ప్రియాంక గాంధీ ఈరోజు వస్తున్నారంటే
చెల్లెమ్మ గెలుపు ఏదైతే ఉన్నదో ఈరోజు ఖాయమైందని చెప్పేసి భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ వేదికలో దాదాపు 50,000 మంది ఉన్నారు. మీ ఇంట్లో ఒక్కరన్నా మరి మన ఇంటి సభ్యులు వేస్తే ఈ 50కి ఇంకో 50 ఓట్లు కలిస్తే మన చేతి గుర్తు పాల గుర్తులో కనీసం 30,000 మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా నేను బంజారా బిడ్డను. బంజారాకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, టీఆర్ఎస్ పార్టీ ఎట్లా మోసం చేసిందో రెండు ముక్కల్లో చెప్తాను. ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో డీనోటిఫైడ్ ట్రైబ్ ఉన్న బంజారాలను, లంబాడి సోదరులను అమ్మ ఇందిరమ్మ 1976లో గుర్తించి నా బిడ్డలు అడవి బిడ్డలు వీళ్లకు దారి చూపించాలని చెప్పేసి ఉద్దేశంతో ఎస్టీలో కనిపించింది అమ్మ ఇందిరమ్మ. దాని తర్వాత ఇందిరమ్మ కలిపిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మరి ఆంధ్ర ప్రాంతంలో ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రం ఎట్లా ఏర్పడాలని చెప్పేసి అందరూ ఫైట్ చేస్తూ ఉంటే ముందు వరుసలో ఉన్నది బంజారా బిడ్డలైన సంగతిని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మనకు మొదటి మరణము శ్రీకాంతాచారి అయితే రెండవ మరణము భోజ్యా నాయక్, మూడవ మరణము భుక్య ప్రవీణ్ నాయక్. ఈ తెలంగాణ కోసం ఈ బంజారా బిడ్డలు త్యాగం చేశారు. చిరంజీవిని గుడ్డుతోని కొట్టింది బంజారా బిడ్డ. కిరణ్ కుమార్ రెడ్డిని చెప్పు దెబ్బలతో పంపించింది బంజారా బిడ్డ. ఎందుకు కొట్టారంటే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, మాకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, మాకు విద్య వస్తుంది, ఉపాధి వస్తుంది, వ్యవసాయానికి అన్ని రకాలుగా ఆధారాలు వస్తాయని చెప్పేసి అందరూ భావించారు. మరి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, నేను ముందు వరుసలో ఉన్నా అని చెప్పేసి కేసీఆర్ మాకేదైనా లాభం చేస్తాడా అంటే కేసీఆర్ ఏం చేసిండు? గోండు సోదరులను బంజారా సోదరులను అడవులలో కొట్లాటలు పెట్టించిండు. గౌరవంగా బతకలేని పరిస్థితిలో తీసుకొచ్చిండు. ఈరోజు తండాలో ఉన్న ప్రతి బంజారా బిడ్డ ఆలోచించాలా. ఇక్కడ ఓకే పాలకుర్తిలో 61,000 బంజారా జనాభా ఉన్నది, 49,000 ఓటర్లు ఉన్నారు. ఈ పాలకుర్తి రాజకీయాన్ని శాసించేది బంజారా బిడ్డలైన సంగతి అని చెప్పేసి ఇక్కడున్న తండాలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీరు విజ్ఞతతో ఆలోచించండి, విజ్ఞతతో ఓటేయండి. ఎందుకంటే మనకు అమ్మ సోనియమ్మ మనం కోరుకున్న తెలంగాణ ఇచ్చింది. ఈరోజు మనమందరము అమ్మ సోనియమ్మకు రిటర్న్ గిఫ్ట్ గా చేతి గుర్తుకు ఓటేసేసి పాలకుర్తిలో యశస్విని రెడ్డి గారిని కనీసం 30 నుండి 40,000 ఓట్ల మెజారిటీతో మనం గెలిపిస్తే ఖచ్చితంగా మన ఆశలు మన ఆశయాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మన చెల్లెమ్మ యశస్విని రెడ్డి గారు తీరుస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ వేదిక నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. ధన్యవాదాలు. మాజీ కేంద్ర మంత్రివర్యులు సోదరులు బలరాం నాయక్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సభకు వచ్చిన పాలకుర్తి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క అన్నలకు, చెల్లెలకు, అక్కలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఎస్ఎస్ రెడ్డి గారికి 30వ తారీఖు నాడు మీ అమూల్యమైన మీ చేతి గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మీకు అందరికీ కూడా నమస్కారం చేస్తూ, ముఖ్యంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 డిక్లరేషన్ చేసిన తర్వాత ఆ డిక్లరేషను ఎవరు చేశారంటే సోనియా గాంధీ గారు డిక్లరేషన్ చేశారు. ఆ డిక్లరేషన్లో ప్రతి ఒక్క స్టేట్ నుంచి పిసిసి ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు వీళ్ళందరూ వచ్చి కూడా డిక్లరేషన్ చేశారు. కాబట్టి మీ అమూల్యమైన ఓటు 30వ తారీఖు నాడు మర్చిపోకుండా మీకో చెల్లెగా, మీకో అక్కగా, మీకు బిడ్డగా మీరు మీ అమూల్యమైన ఓటు ఎస్ఎస్ రెడ్డికి వేసి అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరుకుంటూ, అలాగనే ముఖ్యంగా ఇవాళ 6 పథకాలు కానివ్వండి, ముఖ్యంగా లంబాడి జాతులకు మా ఎస్టీలకు 77లో ఎస్టీల కలిపింది ఇందిరాగాంధీ.
ఇందిరాగాంధీ కుటుంబం అంటే మామూలు కుటుంబం కాదు. మా బంజారా సోదరులకు అందరికి కూడా ఇవాళ ఎస్టీలో కలిపితే అది అలా డాక్టర్లు, ఇంజనీర్లు, నేను కూడా ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ కావడానికి కూడా అందులో కూడా ఇందిరాగాంధీ గారి ఆశీస్సులే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఇవాళ 2500 రూపాయలు మీకు సోనియా గాంధీ గారు ఆరు డిక్లరేషన్లో ప్రత్యేకంగా పెట్టించింది సోనియా గాంధీ గారు. నేను ఆడపడుచులు అక్కలకు ఒకటి అంటున్నా, ఎందుకు పెట్టించిందంటే 500 సిలిండరు ఆ 2500 రూపాయలు పెట్టించింది. ఎందుకు పెట్టించిందంటే ప్రతి ఒక్క నెల ఒక ఆడపడుచుకు, ఒక అక్కకు, ఒక చెల్లెకు, ఒక బిడ్డకు అది మనకు వాళ్ళకు మెడిసిన్ కానీ ఇంకోటి కానీ చేరాలి. 2 యూనిట్లు కూడా ఫ్రీగా పెట్టించింది ఇంటికి, అది కూడా సోనియా గాంధీ గారు. కాబట్టి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి. ఆ డిక్లరేషన్ చేసింది 6 పథకాలు. ఒక శాస్త్రం చెప్తా, ఇది వాస్తవం, నేను అబద్ధాలు చెప్తలేను, వాస్తవంగా చెప్తా. సోనియా గారికి కొత్తగా పెళ్ళయింది. ఇది నేను సోనియా గాంధీ చెప్పిన విషయం చెప్తున్నా. సోనియా గాంధీ గారికి కొత్తగా పెళ్ళైనప్పుడు సోనియా గాంధీ గారు యూపీకి వెళ్ళినప్పుడు అక్కడ తివారీ గారు ఉండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారికి వారిద్దరు పోయినప్పుడు అందరూ మహిళలు వచ్చారు. ఆ మహిళలు కూర్చుంటే ఆ రోజుల్లో కాఫీ తాగినప్పుడు అమెరికాలో అనేవాడట, మాకు ప్రతి ఒక్క ఆడపడుచులకు పుస్తతాడు ఉంటుంది మెడలో అని అనేవాడట రాజీవ్ గాంధీ గారు. ఆ రాజీవ్ గాంధీ అన్న మాట గుర్తుపెట్టుకొని సోనియా గాంధీ యూపీలో మీటింగ్ అయిపోయిన తర్వాత, ఫ్లైట్ ఎక్కిన తర్వాత రాజీవ్ గాంధీని అడిగింది సోనియా గాంధీ గారు, ప్రతి ఒక్కరి మెడలో బంగారు తాడు ఉన్నదంటవే, మరి బంగారు తాడు లేదని అడిగితే అప్పుడు అన్నాడట 60% మహిళలకు రిజర్వేషన్ వచ్చినప్పుడే వాళ్లకు అది బంగారం తాడు వస్తుందని అన్నాడట. మహిళల పట్ల సోనియా గాంధీ గారికి నాకు పర్సనల్ గా తెలుసు. లోకల్ బాడీలో కూడా 50% ఇచ్చిన తల్లి, తెలంగాణ ఇచ్చిన అమ్మ. కాబట్టి పోడు భూముల చట్టాలు కానీ మా బంజారాలకు ఇవన్నీ కూడా కానీ సోనియా గాంధీ వల్లే సాధ్యమవుతుంది. రాష్ట్రం, ఈ దేశం. ఒకరోజు మేము ఎంపీల మంత్రం పోయాం, మాకు తెలంగాణ కావాలి తల్లి అని అడిగాం. రైతులు చచ్చిపోతున్నారు, విద్యార్థులు చచ్చిపోతున్నారంటే దీనికి ఎలా ఆపాలని అడిగింది. ఆ రోజుల్లో మా రాజయ్య గారు కూడా, బాబు కూడా మాతోనే ఉండే. అడిగితే నువ్వు తెలంగాణ ఇస్తేనే మరణాలు ఆగుతాయి తల్లి అంటే తెలంగాణ ఇచ్చిన మహాతల్లి సోనియా గాంధీ గారు మేము పర్సనల్ గా చూసాం. కాబట్టి మీరందరూ కూడా పోడు భూముల చట్టం కానీ, ఈ 500 కానీ ఇవన్నీ కూడా సోనియా గాంధీ గారు, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. మోడల్ స్కూల్స్, కేంద్ర విద్యాలయాలు, హైవే, నేషనల్ రోడ్స్. కాబట్టి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు ఎస్ఎస్ రెడ్డి గారికి 30వ తారీఖు నాడు వేసి మీరు విజయం ఇప్పిస్తారని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయానికి అందరి పేరున ధన్యవాదాలు. సోదరులు డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు మాట్లాడే ముందు జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మేయరు ఎర్రబెల్లి స్వర్ణమ్మ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈనాటి సమావేశ అధ్యక్షులు సిరిసిల్ల రాజయ్య గారు, అలాగే మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ప్రేమాభిమానాలు కావాలని, రేపు 30వ తారీఖు నాడు మీరు ఓటు వేస్తే గెలిచి అసెంబ్లీకి పోవాలని పంపించే మీ అక్కన, మీ చెల్లెగా, మీ కూతురుగా యశస్విని రెడ్డి గారు, అలాగే ఝాన్సీ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, దినేష్ గుండూరావు గారు, అలాగే హెల్త్ మినిస్టర్ కర్ణాటక రోహిత్ చౌదరి గారు, ఏఐసిసి అబ్జర్వర్ గారు, రవీందర్ దల్వి గారు, ఏఐసి అబ్జర్వర్, మన పార్లమెంట్ అబ్జర్వర్ గారు, కోదండరామ్ గారు, తీన్మార్ మల్లన్న గారు, దయాసాగర్ గారు, సాంబయ్య గారు, పెద్దలందరికీ, అలాగే వేదిక పైన పెద్దలకు, నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, నా అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా నా నమస్కారాలు. సమయం లేదు మిత్రమా, త్వరపడండి అందరూ కూడా. 30వ తారీఖు ఇంకా 4 రోజుల్లోనే మన దగ్గరికి రాబోతుంది. ఈ 4 రోజులలో మీరు కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు నేను చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నా, ఇప్పటి నుండి 30వ తారీఖు వరకు మన ఓట్లు డబ్బాలో పడే వరకు కూడా మన దగ్గరికి చీకటి దొంగలు వస్తారు, పగటి దొంగలు కూడా వస్తారు. మనకు
దయాకర్ రావు సంగతి తెలిసిందే కదా, తెలిసిందా లేదా అందరికీ? మరి దయాకర్ రావు గారు పంపించే దొంగలందరూ కూడా మన ఇళ్లలోకి వస్తారు. వాళ్ళను కట్టెబట్టుకొని కావలు కాసి మీ ఊరి పొలిమేర వరకు కూడా తరమాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని మరొకసారి తెలియజేస్తూ, యశస్విని రెడ్డి గెలిస్తే మీ అందరికీ కూడా సంతోషం వస్తుంది. దయాకర్ రావు గెలిస్తే మీ అందరికీ కూడా బాధలు కష్టాలు, మరి మిమ్మల్ని ఎలా కాలరాయాలో చూసే కాలయముడుగా తయారవుతాడు ఈసారి. ఎందుకంటే 3 సార్లు ఇప్పటి వరకు 3 సార్లు గెలిపించాం. 3 సార్లు గెలిపించిన దయాకర్ రావు ఏమీ చేయలేని వాడు 4వసారి గెలిపిస్తే ఏం చేస్తాడు? నాకైతే బాగా గుర్తుంది, పోయినసారి వచ్చినప్పుడు ఈ ఒక్కసారి నన్ను గెలిపించండి, మరి ఒకసారి నాకు అవసరం లేదు, నాకు ఈ రాజకీయం అవసరం లేదన్నాడు. అవునా కాదా? మరి రాజకీయం అవసరం లేదన్నవాడు మళ్ళీ ఎందుకు వస్తున్నాడు అని అడుగుతున్నాం. యంగ్ లీడర్ ఇవాళ మీ ముందరికి వచ్చింది మీకోసమని. తాను అక్కడ అమెరికాలో అన్ని వదిలిపెట్టుకొని మీతోనే కలిసి ఉంటానని ఇక్కడికి రావడం జరిగింది. వారిని ఆశీర్వదించండి. మీ అందరి కోసం అహర్నిశలు పనిచేసే వారి కోసమని చేతి గుర్తుకు ఓటేయండి. మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సోదరులు, కర్త కర్మ క్రియ నడిపిస్తున్నటువంటి డాక్టర్ రాజేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తూ, సాగల ఐలమ్మ మనోడు కూడా వచ్చాడు, ఆయనను కూడా ఇక్కడికి రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓన్లీ ఉద్యమాల నేల మీద పొడిసిన తొలి పొత్తురో ప్రియాతి ప్రియమైన నా అవ్వల్లారా, అయ్యల్లారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, అక్కల్లారా, హ్యాపీ హ్యాపీ హ్యాపీ. నేను మీ వాణ్ణి. చెల్లపాలెం జై హో, తొర్రూరు జై హో, రాయపర్తి జై హో, కొడకండ్ల జై హో, పాలకుర్తి జై హో, పెద్ద వంగర జై హో, దేవరూపుల జయ హో, తెలంగాణ జయ హో. నేనెవరిని? మీ వాణ్ణి. మీ పాలు పెరిగి ఈ గడ్డలో పుట్టి ఈ పాలు పెరిగి తిని ఇక్కడ కష్టపడి వ్యవసాయం చేసి 13 సంవత్సరాలు నేను నాగలు దున్నాను. అవసరం అయింది కాబట్టి 13 సంవత్సరాలు నాగలు దున్ని ఒడ్లు బండించాను. అన్ని ఒడ్లు ఎట్లా బండాలో అన్ని కష్టాలని తెలుసుకున్నాను. 13 నుంచి 19 సంవత్సరాల దాకా నేను వ్యవసాయం చేసి మీలాగానే మీ బాధలను నాకు తెలుసు. దానికోసమే నేను 30 ఏళ్ళ కిందనే స్కూల్స్, హాస్పిటల్ మీకు కట్టిన విషయం, మీకు తెలిసిన విషయం నేను చెప్పదలుచుకోలేదు. నా మనసు ఎట్లాడుతో మీ వాణ్ణి కాబట్టి మీకే తెలుసు. మీకోసం నేను వచ్చాను. నేను మీ వాణ్ణి, మీకోసం వచ్చాను. మీ అందరూ ధైర్యంగా ఉండి టీఆర్ఎస్ను, బీఆర్ఎస్ను, ఎర్రబెల్లి గారిని ఎదుర్కొని నా కోడలకు ఆశీస్సులు ఇచ్చి గెలవాలని కోరుతున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పేదంటే నేను మీ వాణ్ణి, మీకోసం ఇక్కడ ఉన్నాను. మీకోసం ధైర్యంగా నిలబడతాను. మీ కష్టం వచ్చినా మీతోటే మీ కష్టాలు పంచుకుంటాను. నా సాయశక్తుల నాకున్న పాస్తులను మీకోసం ద్వారా చేసి హెల్ప్ చేసి అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను. అది నాకు చాలా హ్యాపీ, చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. ఇది నేను మిమ్మల్ని లోచుకోవాలని నాకు ఆల్రెడీ చదువుకోవడం వల్ల వైద్య విధంగా డాక్టర్ పనిచేసి చాలా కష్టపడి చేసి అమెరికాలో పెద్ద మంచి పేరు తెచ్చుకొని చాలా సంతోషంగా ఉన్న మా ఫ్యామిలీ. మాకు ఏదో పెద్ద బిరుదులు వస్తాయి, ఇక్కడ అర్హత పెరుగుతుంది, లైఫ్ స్టైల్ మారుతుంది అంటే మా జీవిత విధానం మారుతుందని మేము రాలేదు ఇక్కడికి.
కేవలం ప్రజాసేవ కోసం వచ్చినాం. మా లాభం కోసం రాలేదు, మీ లాభం కోసం వచ్చినాం. మీ లాభం కోసం వచ్చినాం. మీ అందరం మీ సేవలు చేయడానికి మీ అందరం వచ్చినాము. ఇక్కడ నా భార్య అని అందరం వచ్చినాము. మరి నా భార్యని మీరు ఆదరించి చాలా చాలా చేసినందుకు చాలా 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 కృతజ్ఞతలు. అదేవిధంగా నా కోడలు బిడ్డలాగా చూసుకుంటే మన తమ్ముళ్ళ తల్లిదండ్రులాగా చూసుకునే అమ్మాయి చాలా మంచిది. మీకు కూడా మన చెల్లపాలెం కోడలు, మీరు తప్పకుండా మీ అందరి కాడ బాధలను తీరుస్తుందని చాలా 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 హామీ ఇస్తున్నాను. నా కోడలు చాలా మంచి అమ్మాయి, తప్పకుండా సపోర్ట్ చేసి ఓటు వేసి గెలిపియాలని కోరుతున్నాను. జై జై హో, జై హో చెల్లపాలెం, జై హో తొర్రూర్, జై హో పాలకుర్తి, జై హో దేవరూపుల, జై హో కొడకండ్ల, జై హో రాయపర్తి, జై హో కాంగ్రెస్ పార్టీ, జై హో కాంగ్రెస్ పార్టీ. హ్యాపీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హ్యాపీ 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 హ్యాపీ. పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ జెండాను ఎగరేస్తానని ఎంతో ధైర్య సాహసాలతో వచ్చినటువంటి మేడం ఝాన్సీ రెడ్డి గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఉద్యమాల నేల మీద పొడిసిన తొలి పొద్దురో పాలకుర్తి గడ్డ మీద వెలిగవేగు చుక్కరో. అందరు ఎట్లున్నారు? జై పాలకుర్తి. ఇక్కడ ఉన్న డయాసిస్ ఉన్న పెద్దలందరికీ మరియు నా కుటుంబమైన పాలకుర్తి నియోజక ప్రజలందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరియు నా కోడలైనటువంటి మరియు మీకు కాబోయే ఎమ్మెల్యే గారు అయినటువంటి యశస్విని రెడ్డిని దీవించడానికి ఇక్కడ వచ్చిన పాలకుర్తి కుటుంబాన్ని అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరియు దయాకర్ రావు, ఆ రోజు నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వద్దామని రావటం జరిగింది. మేము మా కుటుంబం 40 ఏళ్ల నుంచి కూడా మీ మధ్య ఉండి స్వచ్ఛంగా సేవలు చేసుకుంటూ జీవిస్తున్న కుటుంబం మాది. కానీ దయాకర్రావుకి అది నచ్చలేదు, ప్రజాసేవ. అది నచ్చక మేము మళ్ళీ అమెరికా పోవాలని నాకు పౌరసత్వం రానివ్వకుండా చేశాడు. అయినా కానీ నేను జూన్లో ఇచ్చిన మీకు మాట కోసం, మీకు అండుంటా అనే మాట కోసం నాకు పౌరసత్వం రాకపోయినా కానీ నా వారసత్వం అయిన కోడల్ని ఇక్కడ తీసుకొచ్చాను. మరియు అదేవిధంగా దయాకర్ రావు ఏదో నా కుటుంబం మీద ప్రచారాలు చేస్తున్నాడు. దయాకర్ రావుకి చెప్పేది ఒక్కటే, నా కుటుంబం మీద మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ నీకు లేదు. నా కుటుంబానికి నీ కుటుంబానికి ఆకాశానికి భూమికున్నంత తేడా ఉంది. ఆ మధ్యలో నా పాలకుర్తి ప్రజలు ఉన్నారు. అదేవిధంగా నీకులాగా రోజుకొక పార్టీ మారలేదు దయాకర్ రావు. నీ కుటుంబం లాగా ఒకళ్ళు బీఆర్ఎస్లో, ఒకళ్ళు టీఆర్ఎస్లో, ఒకళ్ళు బీజేపీలో, ఒకళ్ళు కాంగ్రెస్లో లేవు. మేము మొదటి దగ్గర నుంచి కూడా పాలకుర్తి ప్రజలు నమ్ముకున్నాము, పాలకుర్తి గడ్డను నమ్ముకున్నాము. అదేవిధంగా ఈరోజు మీ అందరి ముందుకు రావటం జరిగింది. మరియు కాంగ్రెస్ పార్టీ మనకి 100 ఏళ్ల పైన చరిత్ర ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ మనకి తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఈ పార్టీని నమ్ముకొని మేము అదేవిధంగా ఇక్కడికి రావటం జరిగింది. మరి ఆనాడు
1979లో మనకి ఇందిరాగాంధీ గారు ఇక్కడికే వచ్చారు తోరూరుకి. మరి అప్పుడు మనకి కాంగ్రెస్ వచ్చింది. మీరు గుర్తుంచుకోండి, ఈరోజు మనకి ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో డిసెంబర్ 9వ తారీఖున మనకి కాంగ్రెస్ గెలవబోతుంది. అది మాత్రం మీరు అందరూ గమనించాలి, రాసి పెట్టుకోవాలి. ఈ జనాలను చూసే దయాకర్ రావుకి ఈరోజు నిద్ర పట్టదు. దయాకర్ రావుకి చెప్పేది ఒకటే, నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా, మద్యం బాటిల్స్ ఇచ్చినా కానీ నా పాలకుర్తి ప్రజలు ఇంతమంది వచ్చారంటే నీ డబ్బు కానీ నీ మద్యం కానీ పని చేయదు. పని చేయట్లేదని ఇప్పుడే రుజువైంది. మళ్ళీ రేపు నవంబర్ 30వ తారీఖు ఓటింగ్ రోజు కూడా అది పనిచేయదు దయాకర్ రావు, అది మాత్రం గుర్తుంచుకో. అదేవిధంగా మీరందరూ కూడా ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. దయాకర్ రావుకి చెప్పేది ఒకటే, నా అమెరికాలో కుటుంబం నాకు ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తారా అని అన్నాడు. కానీ నా అమెరికా కుటుంబం కంటే కూడా ఇన్ని వేల మంది ప్రజలు, నా పాలకుర్తి ప్రజల కుటుంబం ఉన్నారు నాకు. దయాకర్ రావుకి రేపు ఎలక్షన్లో మిగిలేది ఆయన కుటుంబం ఒక్కటే. కానీ నాకు ఈ పాలకుర్తి ప్రజలందరూ కూడా మా తరపున ఉంటారని నాకు నమ్మకం ఉంది. అదే నమ్మకం రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా అమలమైన ఓటింగు చేసేటప్పుడు మీరు యశస్విని రెడ్డిని చేతి గుర్తుకి ఓటేసి గెలిపించుకుంటారని కోరుకుంటూ, ఒకటి మీరు ఈ ఓటింగ్ సమయంలో ఇంకా 6 రోజులు ఉంది. 6 రోజులు కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ మన కేసులకు కానీ ఏ భయపట్టాలకు కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. దయాకర్ రావు చెప్పేది ఒకటే, నా కుటుంబం జోలి కానీ, అమెరికా కుటుంబం జోలి కానీ, నా పాలకుర్తి కుటుంబం జోలి ఎవరి మీదైనా వస్తే మాత్రం ఊకొని దయాకర్ రావు. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మేమున్నాము, మీ అంట మేముంటాము. మరియు గత 6 నెలల నుంచి కూడా నా తోడుండి మమ్మల్ని ఇద్దరిని ఇంతవరకు నడిపించిన నా మండల ప్రెసిడెంట్స్కి మరియు నా బ్లాక్ ప్రెసిడెంట్స్కి మరియు గ్రామ స్థాయి లీడర్స్కి మరియు మన సీనియర్ లీడర్స్ అందరికీ, ముఖ్యంగా నా పాలకుర్తి ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరికీ చాలా రుణపడి ఉంటాము. మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళు ఇంకా 6 రోజులు కూడా తీసుకొస్తారని ఆశ ఉంది. తప్పకుండా మన కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ వస్తుంది. దయాకర్ రావు ఓడం ఖాయం. దయాకర్ రావు పరిపాలన, ఆయన భయపెట్టించే పరిపాలన, కమిషన్ల పరిపాలన మరియు మీ అందరి మీద ఒక ఇదిగా చేసిండి ఇప్పటి వరకు. మీకు అందరికి కూడా ఆ పరిపాలనకు మాత్రం మనం కీర్తన పాడాలి. మనం దయాకర్ రావుని మాత్రం తుక్కుగా ఓడగొట్టి పాలకుర్తి నుంచి పర్వతగిరికి పంపించాలని కోరుకుంటూ, మరియు మీ అందరికి కూడా సెలవు తీసుకుంటూ, ఓటేయటం మాత్రం, చేతి గుర్తుకి ఓటేయటం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా యశస్విని రెడ్డిని గెలిపియండి. మేము అమెరికా మళ్ళీ తిరిగి పోవటానికి రాలేదు. దయాకర్ రావు అంతు చూడటానికి వచ్చా. మేము ఎప్పుడైనా గెలిచినా ఓడినా మీకు ఎప్పుడు, నేను ఆ రోజు జూన్లోనే చెప్పాను, మీ అందే ఉంటాము, మీ మధ్య ఉంటాము. అది సాక్ష్యం. నాకు పౌరసత్వం రాకపోయినా నా కోడల్ని తీసుకొచ్చి పెట్టడం సాక్ష్యం. మీ మధ్య ఎప్పుడు ఉంటాను, మీ అందుంటానని సెలవు తీసుకుంటూ, థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు ఝాన్సీ రెడ్డి గారికి. మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి
ప్రియాంక గాంధీ వస్తా ఉన్నారు. మీరందరూ ఎక్కడో అక్కడనే నిల్చుండి అక్కడి నుంచే చేతులైతే తప్పకతోటి పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆమెను ఆహ్వానించడానికి జిల్లా పార్టీ అధ్యక్షులు స్వర్ణమ్మ గారు కూడా వెంట వెళ్లాల్సిందిగా కోరుతూ, అయితే ఇప్పుడు మన అభ్యర్థి యశస్విని రెడ్డి గారు మాట్లాడబోతున్నారు. మీరందరూ అక్కడే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలాగా అక్కడి నుంచే స్వాగతం పలకాలి. ఎవరు కాదనొద్దనేటువంటి మాట తెలియజేసుకుంటూ ఇప్పుడు యశస్విని రెడ్డి గారిని మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయబేరి సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, మన అందరి నయా ఇందిరా గాంధీ, ఐరన్ లేడీ ప్రియాంక గాంధీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, నన్ను దీవించడానికి వచ్చిన పాలకుర్తి నియోజకవర్గపు ప్రజానికానికి, నా గెలుపులో మేము సైతం అంటూ అక్కడున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు మా అత్తమామలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఇద్దరు కూడా గత 30-40 సంవత్సరాల నుండి కూడా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండ్రు. ప్రజాసేవ చేయాలంటే పదవులే కాదు, ప్రజల ప్రేమ అయినా సరిపోతుందని నిరూపించుకున్న వ్యక్తులు మా అత్తమామలు ఇద్దరు కూడా. కాంగ్రెస్ మరి మీరు అనుకుంటుండొచ్చు ప్రజాసేవకు అధికారం ఎందుకని అనుకుంటుండ్రా? ఎందుకంటే మేము ఇక్కడ అభివృద్ధి చేస్తున్నా కానీ దాన్ని అది కూడా ఓర్వలేకపోతుంది ఇక్కడ ఉన్న కొంతమంది. నేను పేరు చెప్పనవసరం లే, మీ అందరికి కూడా తెలుసా ఎవరో అడ్డుకునేది. అందుకని చెప్పి అధికారంలోకి వస్తే ఇంకా అభివృద్ధి చేయొచ్చు అన్న ఆలోచనతోటే ఈరోజు మేము అధికారంలోకి రావాలని అనుకుంటున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితేనే బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేకూరుతుందని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితేనే ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి మీరు ఇదే కాదు, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దయచేసి వినండి. కాంగ్రెస్ పార్టీ మనకి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. అట్లాంటి పార్టీని మనం అందరం కూడా గెలిపించుకోవాలి. ఈ నియోజకవర్గానికి గత 15 సంవత్సరాల నుండి కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న దగాకోర్ దయాకర్ రావు గారు మా అత్తమ్మకి టికెట్ వస్తే ఆయనకి రాజకీయ మనుగడి ఉండదన్న భయంతో మా అత్తమ్మకి పౌరసత్వం రాకుండా చేసిండు. పౌరసత్వం రాకుండా ఆపగలిగిండ్రు కానీ వారసత్వం రాకుండా ఆపగలిగిండ్రా? ఆపలే కదా. మరి నేను ఈరోజు ఇక్కడ యువతకు ప్రతినిధిగా రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి మీ అందరి బిడ్డలాగా, అక్కలాగా, చెల్లెల్లాగా ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. మనకి 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం. అంతేగాని కేసీఆర్ ఒక్కడు చావునోట్ల తల పెడితే రాలే ఈ కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రం. అవునా కాదా? అవునా? మరి అట్లాంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఏమైంది? కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయింది. అవునా కాదా? మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. ఎక్కడైనా ఎవరికైనా వచ్చినాయా నీళ్లు నిధులు నియామకాలు? వచ్చినాయా? మరి కల్వకుంట్ల కుటుంబంలో మటుకు నిధులు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. ఆ కుటుంబం బాగుపడు తప్ప
తెలంగాణ రాష్ట్రంలో వేరే కుటుంబాలు ఏం బాగుపడ్డాయి? ఏమైనా బాగుపడ్డాయా? బాగుపడలే కదా. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. చేసిండ్రా? దళితుడిని ముఖ్యమంత్రి చేసిండ్రా? దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఇండ్లు కట్టిస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్లు అన్నారు. ఎవరికైనా వచ్చినాయా డబుల్ బెడ్రూమ్లు? అక్క ఇక్కడికి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? రాలే కదా. రాకపోయినా ఎవ్వరేం బాధపడద్దు, ఎందుకంటే అది వచ్చినా దానికో నాణ్యత లేదు, పాడులేవంట. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనం మంచి ఇండ్లు కట్టించుకుందాం, ఎవరు బాధపడద్దు. ఇవన్నీ చేయకపోగా రుణమాఫీ అయిందా? కాలే కదా. ఇవన్నీ చేయకపోగా మళ్ళా ఇప్పుడు వస్తారు కదా, వచ్చి బీసీ బంద్ అంటారు, దళిత బంద్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. మళ్ళా ప్రజలందరినీ కూడా మోసం చేసే పనులలో వీళ్ళు ఉంటారు. కానీ మోసకారి కేసీఆర్ గారిని గద్దదించే పనుల మటుకు ప్రజలు ఉన్నారు. అవునా? 15 సంవత్సరాలుగా మన నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న దగాకోర్ దయాకర్ రావు గారు కేవలం భూ కబ్జాలకి, అవినీతికి పాల్పడుతూ ఇక్కడ ప్రజలను మోసం చేస్తుండే తప్ప ఇంకొకటి ఏం లేదు. మళ్ళా చెప్తారు కదా, ఇక్కడ ఇల్లున్నోళ్ళ కన్నా ఇల్లు ఇస్తారంట కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యరంట. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడన్నా అట్లా చేసిందా? పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎవరే జెండా ఎత్తిందన్నది చూడలే కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేటట్టు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా అక్కడిక్కడ ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు ఉన్నా వినండి, మీరే జెండా ఎత్తుకున్నా, మీరే కండువా కప్పుకున్నా కానీ మేము గెలిచినాక గెలుస్తున్నాం అంతే. గెలిచినాక మేము మీ అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అందజేస్తాం. మళ్ళా చెప్తుండ్రు సర్పంచులు అంట బీర్ సీసాలు అమ్ముకొని బిల్లులు కట్టుకోవాలంట. ఇదేమైనా పద్ధతి ఉందా? లేదు కదా. ఆలోచించాలి. మరి బీఆర్ఎస్ సర్పంచ్లో లేకపోతే ఇంకెవరైనా ఉన్నా కానీ ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. వీరనారి సాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, నీ కన్న నేల ఈ పాలకుర్తి గడ్డ. అదే వీరనారి సాకలి ఐలమ్మని, దొడ్డి కొమరయ్యని స్ఫూర్తిగా తీసుకొని ఈనాటి నయానిజం కేసీఆర్ ని, దగాకోర్ దయాకర్ రావు గారిని తరిమి కొట్టేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఉంటారా? ఇంకా వీళ్ళ గురించి చెప్పుకుంటా పోతే చరిత్రనే రాయొచ్చు. ఒక మనం పుస్తకాలు రాస్తూనే ఉండొచ్చు. వీళ్ళు ఎంత అక్రమ పాలన జరుగుతుందంటే మన నియోజకవర్గంలో దొంగ కేసులు పెట్టి మీకు పెన్షన్లు ఇయ్యము, మీకు ఇండ్లు ఇయ్యమని భయపెట్టి పాలన చేస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? బానిసత్వంలో ఉన్నామా? బానిసత్వమా? ప్రజాస్వామ్యమా? మరి కనిపిస్తుందా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మన పాలకుర్తికి వచ్చిందా? అన్నలు తమ్ముళ్ళు చెప్పండి, వచ్చిందా? మరి రావాలంటే మనం ఏం చేయాలి? తరిమి కొట్టాలి. ఎవరిని? మరి ఆ పని అందరు కూడా చెయ్యాలి. మనకి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పి ఎట్లయితే సోనియమ్మ ఇచ్చిందో మనందరి బాధ చూడలేక మొన్న తుక్కుగూడ సభలోకి వచ్చి 6 గ్యారంటీలను ప్రకటించింది సోనియమ్మ. 6 గ్యారంటీలు ఏందో కూడా ఇప్పుడు నేను ఒక్కసారి చెప్తా. మొదట మహిళలతోటి మొదలు పెడదాం. మహిళలు శుభప్రదం కదా, కాబట్టి సోనియమ్మ కూడా మహిళలతోటే మొదలు పెడుతుంది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా 2500 ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లనే మహిళలందరూ కూడా ఎక్కడ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలన్నా, బిడ్డల్ని చూసుకోవాలన్నా, బడ్లకు పోవాలన్నా, ఏడికి పోవాలన్నా కానీ ఉచితంగా ప్రయాణించడానికి పాస్బుక్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గ్యాస్ సిలిండర్ ఎంత ఉంది ఇప్పుడు? 1200. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంతకి ఇస్తుంది గ్యాస్ సిలిండర్? 500. వీళ్ళు దొంగలు అంటుండ్రు కదా, వీళ్ళు ఎంతకి ఇస్తారు? 400 అంట. ఎప్పుడైనా మొహాల్లో అద్దంలో చూసుకున్నారా? వీళ్ళు ఇచ్చే బుద్ధి ఉందా వీళ్ళకి? ఇచ్చే బుద్ధి ఉంటే మొదటిసారి గెలిచినప్పుడు అంటే సరే ఆ వీళ్ళు రావనుకుందాం. రెండోసారి గెలిచినప్పుడు ఏడికి పోయింది ఇచ్చే బుద్ధి ఉంటే? ఏదో ఎగ్జామ్ పేపర్ అనుకుంటున్నారా కాపీ కొట్టడానికి? 500 పెడితే 100 తగ్గించి 400 చేస్తే ప్రజలు ఎవరు ఆలోచించుకోలేరని మీరు అనుకుంటున్నారా?
ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితులలో లేరు. మిమ్మల్ని తరిమిగొట్టే పనిలోనే వాళ్ళందరూ కూడా ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు గుర్తు తెచ్చుకోవాలి ఒక్కసారి. రైతన్నలు, ఇక్కడ రైతన్నలు ఉన్నారా రైతన్నలు? మరి రైతన్నలకి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబటే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తుంది. గతంలో కూడా మరి ఇదే కాదు, రైతన్నలకు అందరికీ కూడా సంవత్సరానికి ఎకరానికి 15,000 ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అమ్మ ఉన్నోళ్ళకే ఇస్తారా, బిడ్డ ఉన్నోళ్ళకే ఇస్తారా అని మీరు అనుకోవచ్చు. అట్లేం లేదు. భూములు లేని వాళ్ళకు కూడా, కౌల రైతులకు కూడా ఎకరానికి సంవత్సరానికి 12,000 ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కింటా వరి పండిస్తే బోనస్ ఎంత? 500 బోనస్. మరి అట్లా మనం చూసుకున్నట్టయితే ఎకరానికి అందాజగా 20 క్వింటాలు వేసుకున్నా మన కాడనే 10,000 వచ్చాయి. అవునా కాదా? ఇదే కాదు, మరి కరెంటు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే. వీళ్ళు చెప్తున్నారు కరెంట్ అంట కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తారని చెప్తున్నారు. అది ఎవరు కూడా నమ్మద్దు. ఎందుకంటే అసలు గతంలో చూసినట్టయితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజే ఉచిత విద్యుత్ పైన సంతకం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి అట్లనే మన బిడ్డలు, నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారా ఇక్కడ? చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కూడా ఒకసారి చేయలేపండి. ఇంతమంది ఉన్నారా చెల్లెళ్ళు తమ్ముళ్ళు? మరి మీరు అందరు కూడా మీకు నచ్చిన కాలేజీలో చదువుకోనికి హాస్టల్ ఫీజులకే కానివ్వండి, చదువుకే కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది. ఇల్లు కట్టుకోనికి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకి 6 లక్షలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కాదు, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అవ్వలు తాతలు వచ్చిండ్రా ఈరోజు? అవ్వల తాతలు ఒకసారి చేతులు లేపుండ్రి చూద్దాం. ఆడ దాక్కున్నారా అవ్వల తాతలు? మరి మీ అందరికి ఏం కావాలి? ఏం కావాలి? పెన్షన్ కావాలా? మరి ఎంత పెన్షన్? 4,000 పెన్షన్. ఒక్కలకు కాదు, అర్హులైన వృద్ధులు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఎవరిది వాళ్ళకి 4,000 ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అవ్వకే తాతకే. ఎందుకంటే మళ్ళా ఇప్పుడు తాతకి ఇచ్చినాం అనుకో అవ్వ గునుగుతుంది. అవునా కదా? అవ్వకి ఇస్తే తాత ఇంకా ఏకంగా లాక్కొని పోవుడే. ఏడికి పోతాడు తాత? బెల్ట్ షాప్లకు పోతాడా తాత? మరి అట్లుంది వీళ్ళు చేసిన ప్రభుత్వం. అదే కాదు, మన ఆడబిడ్డలకి పెళ్లి చేయాలంటే కళ్యాణ లక్ష్మి ద్వారా 1,00,000 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 1,00,000 రూపాయలతో పాటు మన అందరికి ఆడోళ్ళకి ఇష్టమైనది ఏంటిది? గట్టిగా చెప్పండి. అదే తులం బంగారం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో పథకాలు ఉన్నాయి. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు చెప్తుండ్రు అమెరికా, మరి మీరు అందరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళు చెప్పే పిచ్చి ముచ్చట్లు నమ్మద్దు. అమెరికాకి వెళ్ళి వచ్చేటోళ్ళు అమెరికాకి పోతారని వాళ్ళు చెప్తుండ్రు. మీ మీద ఇక్కడ వాళ్ళలాగా దాచుకోనికైతే రాలే. దేవుడి దయ వల్ల మాకు బాగానే ఉంది కాబట్టి మేము ఆ పనికైతే రాలే.
ఇక్కడ ప్రత్యర్థి అనే వ్యక్తినే లేకుండా చేస్తుండ్రు. అయినా కానీ మేము అన్ని అడ్డుకొని వచ్చినామంటే ఇక్కడ మీ బిడ్డలాగా మీతోని మీ మధ్యన ఉండి మీ సేవకురాల్లాగా మీ అందరికి పనులు చేసి పెట్టడానికే ఈరోజు నేను ఇక్కడున్నా. ఇదే కాదు, ఎవరిపైనైనా దొంగ కేసులు పెడుతున్నా ఎవరు దయచేసి భయపడద్దు. మీ అందరికి అండగా నేనున్నా. మొన్న జరిగిన సభలో రేవంత్ అన్న మనకి మాట ఇచ్చిండు, మన పైన పెట్టిన దొంగ కేసులు అన్ని ఎత్తేస్తాను రేవంత్ అన్న మనకు మాట ఇచ్చిండు. మీరందరూ ఆలోచించుకోండి, మన ఓటుకి ఎంతో విలువ ఉంది. అట్లాంటి అమూల్యమైన ఓటును మనం 2-3 వేల రూపాయల కోసం ఆలోచించి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నో పథకాలు ఉన్నాయి, వాటి ద్వారా జరిగే లాభం మనకు ముఖ్యం. కానీ ఈరోజు ఏదో ఒక్కరోజు వచ్చే 2-3 వేల రూపాయలతో పబ్బం గడుపుకోవడం మనకు ముఖ్యం కాదు. 5 ఏళ్ల భవిష్యత్తును ఆలోచించుకోండి. ఒక యువతిగా చెప్తున్నా, మీ బిడ్డగా చెప్తున్నా, మీ ఇంటి బిడ్డగా ఆలోచించి చెప్తున్నా. మనకి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 2000 వస్తుంది కదా, అది ప్రతి నెల పక్కాగా వస్తుంది. మనకు అది ముఖ్యమా, ఇప్పుడు వచ్చే ఇది ముఖ్యమా? మీరు బయట ఏ కండువైనా కప్పుకోండి, కానీ ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు అక్కడ ఓటేసేటప్పుడు ఎవరు ఉండరు, చేతి గుర్తుకు ఓటేస్తారా? నాది ఎన్నో నెంబర్ బ్యాలెట్ లో 2వ నెంబర్, మరి 2వ నెంబర్కి గుద్దుతారా? నేను ఎమ్మెల్యేగా గెలిచినాక నాకు వచ్చే జీతాన్ని కూడా మీ అందరి అభివృద్ధికి ఇస్తా అని చెప్పి మాటిస్తున్నా. చెప్పుడే కాదు, దాన్ని చేసి చూపిస్తా ప్రతి నెల. మరి దయాకర్ రావు గారు ఏమన్నారు పోయినసారి? ఇదే చివరి అవకాశం అన్నారా? మళ్ళా ఇప్పుడు ప్రజలు తిరస్కరిస్తున్నా, మళ్ళా బయలుదేరిండ్రు కదా. మరి మనం అందరం ఏం చెప్దాం? బాయ్ బాయ్ దయాకర్ రావు, బాయ్ దయాకర్ రావు గారు, బాయ్ కేసీఆర్ గారు. జై సోనియమ్మ, జై రాహుల్ గాంधी जी, जय प्रियंका गांधी जी, जय जानसम्मा। प्रियंका गांधी जी अब प्लीज इधर आओ और बात करो, आप उधर से। जय बोलो तेलंगाना, जय बोलो तेलंगाना। श्री मानिकराव ठाकरे जी, श्रीमती यशस्विनी जी, श्रीमती झांसी रेड्डी जी, श्री कोदन राम जी, श्री दिनेश गुंडूराव जी, श्री राजैया सिरसिल्ला जी, श्री बलराम नायक जी, श्री धोमती संभैया जी, श्रीमती एराबली स्वर्णा जी, श्रीमती झांसी रेड्डी जी, श्री रोहित चौधरी जी, आप सबका इस सभा में बहुत बहुत स्वागत। मंच पर उपस्थित सभी कांग्रेस के नेतागण, सभी कार्यकर्तागण और मेरी प्यारी बहनें, मेरे प्यारे भाई, आप सबका इस सभा में बहुत बहुत स्वागत। వేదిక మీద కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు। सोमेश्वर नरसिम्हा स्वामी जी की जय, नरसिम्हा स्वामी जी की जय, पालकुरी की सोमनाथ जी की जय। ये यू कांट हियर मी, these are too far now, okay, या ओके, सुनाई दे रहा है? सुनाई दे, या बोलिए। వినిపిస్తుందా అందరికీ? देखिए, आपकी जो धरती है महापुरुषों की धरती है, एक तरह से एक पवित्र धरती है। यहाँ आकर मुझे गर्व बहुत हो रहा है, खास तौर से इसलिए कि यहाँ पे एक आपकी महिला उम्मीदवार है, नौजवान है, और जब भी मैं देखती हूँ कि एक महिला खड़ी है और उसमें वो नौजवान है, उसमें ऊर्जा है, शक्ति है, तो मुझे बहुत खुशी होती है। ఏదైతే ఈ భూమి ఉన్నదో ఇది చాలా
బలమైన భూమి, ఇది గర్వించదగ్గ భూమి, వీరులను కన్న భూమి. అంతేకాకుండా నేను ఎప్పుడు గర్వపడుతున్నాను, ఎందుకంటే మీ ముందు ఉన్నటువంటి, మీకోసం పోటీ చేయబోతున్నటువంటి ఈ యువ శక్తి, నారీ శక్తిని చూస్తే ఎప్పుడు గర్వంగా అనిపిస్తుంది. जब यशस्विनी जी बोल रही थी तो मैं झांसी जी के पास बैठी थी. ఎప్పుడైతే యశస్విని రెడ్డి గారు నాతో మాట్లాడాలనుకుంటున్నారో అప్పుడు నేను ఝాన్సీ రెడ్డి గారి దగ్గర కూర్చొని ఉంటిని. तो मैंने पूछा आपकी बेटी है या आपकी डॉटर इन लॉ है. వీరు యశస్విని రెడ్డి గారు మీ కూతురా లేకుంటే మీ కోడలా అని నేను ఝాన్సీ రెడ్డి గారిని అడిగాను. तो झांसी जी ने बोला ये मेरी बेटी जैसी है. అప్పుడు ఝాన్సీ రెడ్డి గారు అన్నారు ఈమె నా కూతురు లాంటిదే. और कम ही ऐसी सास बहू दिखती है जिनमें इतना प्यार है. నేను చూసిన మొదటి ఒక రకమైనటువంటి అత్తా కోడళ్ళు ఇద్దరిలో చాలా ప్రేమ కనిపిస్తుంది. लेकिन ये जो हनुमंडला परिवार है ये अपने आप में एक खास परिवार है, क्योंकि इन्होंने इस परिवार के हर सदस्य ने आपके लिए काम करके दिखाया है. ఏదైతే ఈ ఝాన్సీ రెడ్డి గారి కుటుంబం ఉందో నిజంగా ఒక గొప్ప మనసున్న కుటుంబం. ఎందుకంటే తరతరాలుగా పాలకుర్తి ప్రజల కోసం, మీకోసం సేవ చేసినటువంటి కుటుంబం. गरीबों की भलाई के लिए इन्होंने जमीनें दी, स्कूल खोले, लाइब्रेरी खोली. బీదల యొక్క బాగు కోసం ఈ కుటుంబం ఎంతో పాటుపడింది. హాస్పిటల్లు కట్టింది, గ్రంథాలయాలు కట్టింది, భూములు ఇచ్చింది. और आप सबको तो मालूम ही है कि एक तरफ इनका परिवार है और दूसरी तरफ बीआरएस के नेता जिन्होंने आपसे जमीन छीनी है. మీ అందరికీ తెలుసు, ఒకవైపు మీకోసం ఇన్ని సంవత్సరాలు పాటుపడినటువంటి కుటుంబం, ఇంకోవైపు మీ భూములు లాక్కున్నటువంటి బీఆర్ఎస్ కుటుంబం. आप सबसे जमीन छीनी, वक्फ से भी जमीन छीनी. మీ అందరి దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి వాళ్ళు భూములు లాక్కున్నారు. तो देखिए आज आप इतनी बड़ी तादाद में यहाँ खड़े हैं, बहुत समय से इंतजार कर रहे हैं कि मैं क्या बात करूंगी आपसे. तो मैं आपसे आपकी काम की बात करना चाहती हूँ. వీరందరూ ఎంతో పెద్ద సంఖ్యలో వచ్చారు. నా రాక కోసం ఎన్నో గంటల నుంచి వేచి చూస్తున్నారన్న విషయం నాకు తెలుసు. అయితే ఈ రోజు మీ గురించే, మీ పనితరం గురించే, మీ స్థితిగతుల గురించే నేను మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చాను. जो चुनाव का समय होता है वो क्या समय होता है? वो सोचने का समय होता है. देश प्रदेश की जनता की जागरूक बनने का समय बनता है. और ये समझने की जरूरत होती है इस समय कि आपके नेता कैसे हैं, राजनीतिक दल कैसे हैं, कैसी सरकार आप चाहते हैं. సాధారణంగా ఎలక్షన్ సమయంలో, ఎన్నికల సమయం ఎలా ఉంటుందంటే ఈ ఎలక్షన్లు ఏ విధంగా ఉంటాయి, ఎలక్షన్ల గురించి వచ్చేటటువంటి ప్రభుత్వాలైనా నాయకులైనా ఎటువంటి మాటలు మాట్లాడతారు, వాళ్ళు వచ్చినాక మనం ఏం చేస్తారు, వారు ఎటువంటి పనులు ఏమి చేశారు, రాబోయే స్థితిగతుల్లో ఏమి చేస్తారనే విషయాలు ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. आपका प्रदेश नया प्रदेश है, 10 साल पहले ही बना और 10 सालों से आपके प्रदेश में बीआरएस की सरकार है. మీ రాష్ట్రం ఒక నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం, దాదాపు 10 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి రాష్ట్రం. 10 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో ఈ పరిపాలనను మీరు చూస్తున్నటువంటి రాష్ట్రం. ये प्रदेश आपकी मेहनत से बना है. आप में से वो लोग हैं जिन्होंने इस प्रदेश के बनने के लिए आंदोलन किया. ఈ రాష్ట్రం మీ యొక్క త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రం, మీ కష్టాలతో ఏర్పడ్డ రాష్ట్రం. ఈ రాష్ట్రం వెనుక మీ యొక్క బలిదానాలు, ప్రాణ త్యాగాలు ఉన్నాయన్న విషయం నాకు తెలుసు. आप ही के त्याग से, आप ही की मेहनत से जाना जाता है. आज भी अगर दुनिया में आपकी पहचान है तो ये आपने पहचान बनाई है अपनी मेहनत से. यहाँ के किसानों ने, यहाँ के युवाओं ने, तकनीकी हुनर से और यहाँ की महिलाओं ने. ఈ రాష్ట్రం యొక్క గొప్పతనం విశ్వవ్యాప్తంగా తెలియని రాష్ట్రం. ఎందుకంటే ఈ రాష్ట్రం యొక్క రైతులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ వీరందరూ ఎంతో కష్టపడి త్యాగాలు చేయడం ద్వారా ఈ రాష్ట్రం ఏర్పడింది. तो इस प्रदेश की हिफाजत करना, इसे सुरक्षित रखना, इसके लिए सही निर्णय लेना, ये आपकी जिम्मेदारी बनती है.
కాబట్టి ఇటువంటి త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం గురించి అనుక్షణం ఆలోచించడం, బాధ్యతాయుతంగా ఉండడం, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర యొక్క పురోగతి గురించి ఆలోచించడం ఎంతో ముఖ్యం, ఎంతో आवश्यकరం। और इस जिम्मेदारी को निभाने के लिए सबसे महत्वपूर्ण चीज आपका वोट होता है। కాబట్టి ఈ రాష్ట్రం పురోగతి చెందాలంటే, అభివృద్ధి చెందాలంటే దాని కోసం మీరు వేసే ఓటు ఎంతో విలువైనది। तो वोट देने के समय हमें क्या समझना पड़ता है? ఓటు వేసే ముందు సాధారణంగా మనం ఎటువంటి ఆలోచనలో ఉంటాము? हमें समझना पड़ता है कि नेता की नियत क्या है, उस राजनीतिक दल की नीतियां क्या है और किस तरह से हमारा फायदा, आपका फायदा, जनता का फायदा वो सरकार या वो राजनीतिक दल या वो नेता कर पाएगा। సాధారణంగా ఓటు వేసే ముందు మనం పార్టీల గురించి ఎలా ఆలోచిస్తామంటే వచ్చిన నాయకుల యొక్క నీతి ఎటువంటిది, ఆ పార్టీ యొక్క సైద్ధాంతిక విశేషాలు ఎటువంటివి, వారు రేపు ప్రభుత్వంలోకి వచ్చాక ఈ ప్రజలకు ఏమి చేస్తారనే విషయం పట్ల మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము। इस समय हमें ये भी सोचना पड़ता है कि जितने शहीदों ने अपनी जान दी इस प्रदेश को बनाने के लिए, उनकी शहादत व्यर्थ नहीं होनी चाहिए। మనం ఇది కూడా ఆలోచించాలి, ఈ రాష్ట్రం ఏర్పడాలంటే ప్రాణత్యాగం చేసిన యువకుల యొక్క ఆలోచన ఈ రాష్ట్ర పురోగతిలో ఉందా లేదా, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్రం నడుస్తుందా లేదా అనే విషయాన్ని మనం ఆలోచించాలి। तो आज यहाँ खड़े हुए मैं आपके प्रदेश की जो हालात हैं, जो आपकी समस्याएं हैं, जो आपके मुद्दे हैं, उनके बारे में बात करना चाहती हूँ। కాబట్టి ఈ రోజు నేను మీ ముందర ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు, ఈ రాష్ట్రంలో యొక్క ప్రజానీకం యొక్క ఆలోచనల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను। यहाँ पे नौजवान कितने हैं? हाथ उठाओ। ఇక్కడ ఎంతమంది యువకులు ఉన్నారో అందరూ ఒకసారి చెయ్యెత్తండి। सभी नौजवानों, అందరూ యువకులే। बताओ जरा कि इन 10 सालों में कितनों को रोजगार मिला है, कितनों को नौकरी मिली है? చెప్పండి సోదరులారా, ఈ 10 సంవత్సరాల్లో ఎందరికి ఉపాధి అవకాశాలు మీకు వచ్చాయో ఒకసారి చెయ్యెత్తి చెప్పండి। नहीं मिली, దొరకలేదు। आपको मालूम है कि आपका प्रदेश बेरोजगारी में सबसे जो ऊंचे प्रदेश हैं, जिनमें सबसे ज्यादा बेरोजगारी है, उनमें से है। మీ అందరికీ తెలుసా సోదరులారా, దేశంలోనే నిరుద్యోగ సమస్యలలో మన తెలంగాణ రాష్ట్రం అత్యధిక పెద్ద స్థానంలో నిలబడి ఉంది। आप पढ़ते हो, मेहनत करते हो, फीस देते हो, प्राइवेट में ट्यूशन भी करते हो, पेपर देते हो, पेपर लीक हो जाता है। మీరు ఉద్యోగాల కోసం కష్టపడతారు, శ్రమిస్తారు, చదువుతారు, రాత్రి ప్రయోగాలు శ్రమిస్తారు, కానీ మీరు పరీక్ష రాసిన వెంటనే ఆ పరీక్ష కుంభకోణాలలో లీక్ అయిపోతాయి। होता है कि नहीं? అయితాయా కావా? बहुत सारे नौजवानों ने आत्महत्या भी की है इसके ఈ चलते। పేపర్ లీక్ వల్ల అనేక మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారా లేదా? एक लड़की ने आत्महत्या की और इस सरकार ने कहा कि उसने फॉर्म भी नहीं भरा था। ఒక యువతి देखा आपने? ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది, కానీ ఈ ప్రభుత్వం ఆ ఆత్మహత్యను వ్యంగ్యంగా ఆమె పరీక్ష కూడా రాయలేదనే సవాల్ను లేవనెట్టింది। बाद में पता चला कि ये झूठ है कि उसने फॉर्म भरा था, उसने पूरी कोशिश की थी। जब उसने आत्महत्या की तो उसके परिवार को सुरक्षा देने के बजाय, मदद देने के बजाय उसके बारे में गलत बातें बोली। కానీ తర్వాత తెలిసింది ఆ అమ్మాయి ఫామ్ కూడా నింపింది, పరీక్షకు అప్లై చేసింది, ఎలక్షన్ పరీక్ష కూడా రాసింది, కానీ ఆ దానికి తోడుగా వాళ్ళ కుటుంబానికి చేయూతగా నిలబడడానికి పోలుగా వాళ్ళ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం అవమానించింది। तो आज तेलंगाना का युवा क्या उम्मीद रख सकता है? కాబట్టి ఈ రోజు తెలంగాణ యువకులు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి ఆలోచనను కలిగి ఉన్నారు? मेहनत करने के बावजूद रोजगार नहीं मिलता, पेपर देने के बावजूद रोजगार नहीं मिलता, पेपर लीक हो जाते हैं, उसमें करप्शन होता है, भ्रष्टाचार होता है। तो आगे की उम्मीद क्या रख सकते हैं? आशा क्या हो सकती है नौजवान की? ఎంతో కష్టపడి చదివినాక కూడా ఈ యువకులు చదివినాక కూడా వాళ్ళ శ్రమ వ్యర్థమైపోతుంది, వాళ్ళు కష్టమైన చదువులు నీరు కారిపోతుంది। ఎంతో కష్టించి వేచి చూస్తున్నప్పటికీ కూడా మీరు రాసిన పరీక్షల యొక్క పేపర్లు లీక్ అయిపోతాయి। आपके प्रदेश में जो सरकार है वो आपके भविष्य को खारिज करती है। उसके साथ साथ जब इस तरह के हादसे होते हैं और जब दुख की वजह से एक लड़की आत्महत्या करती है
तो उसकी जिंदगी भी खारिज करने की बात करते हैं। ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ తెలంగాణను పాలిస్తుందో అది మీ అందరినీ చీకటిలో తోలవేసే ప్రభుత్వం. ఒక అమ్మాయి పరీక్ష రాసి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగం రాదని తెలిసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాకా ఈ ప్రభుత్వాలు చేపట్టాయి. युवा देश को बनाता है। आप ही की ऊर्जा देखो, आप इधर आए हो, आप में कितनी ऊर्जा है। आप सुनना चाहते हो कि क्या कह रहे हैं हम। आपकी जो ऊर्जा है वही इस देश को बनाती है, इस देश को मजबूत करती है। యువకులే ఈ దేశాన్ని నిర్మిస్తారు, యువతనే ఈ దేశానికి పట్టుకొమ్మలు. మీ ఆలోచన ద్వారానే ఈ దేశం ముందుకు పోతుంది. మీ ఆలోచనలు అనేటి ఎంతో ఎంతో పరిగణలో తీసుకోవాల్సిందిగా ఉంటుంది. कांग्रेस की जहां जहां सरकारें हैं वहां हमने रोजगार दिलवाने की पूरी कोशिश की है। राजस्थान में 2 लाख से ज्यादा रोजगार दिलवाए हैं और छत्तीसगढ़ में ग्रामीण रोजगार को बढ़ाया है। ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ వేరే రాష్ట్రాల్లో నెలకొల్పబడి ఉందో అక్కడ మేము యువకుల పట్ల ఎంతో శ్రద్ధగా వహిస్తున్నాము. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దాదాపు ఒక్కొక్క రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలకు పైగా మేము ఉద్యోగ అవకాశాలు కల్పించాము. यहाँ तेलंगाना के लिए हमारी एक योजना है, एक विजन है कि किस तरह से हम तेलंगाना प्रदेश के युवाओं को मजबूत बना सकते हैं, आपको अपने पैरों पे खड़े होने की मजबूती और शक्ति दे सकते हैं। తెలంగాణ యువకుల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి అంతే చిత్తశుద్ధి ఉంది. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో యువకుల యొక్క పాత్ర ఎలా ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఎటువంటి ఆలోచనలతో ముందడికి పోవాలి అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచిస్తుంది. जिस तरह आपके आज पेपर लीक हो रहे हैं, उस समस्या को हल करने के लिए एक जॉब कैलेंडर निकालना चाहते हैं। 2 लाख रोजगार आपको दिलवाएंगे जिस तरह से हमने राजस्थान में दिलवाए हैं। और जॉब कैलेंडर के तहत ये फिक्स्ड हो जाएगा कि कौन से डेट आपका एग्जाम है, कौन से डेट आपके रिजल्ट आएंगे, कौन से डेट आपकी जॉब की नोटिस आएगी। ఏ విధంగానైతే ఈ పేపర్ లీక్ ద్వారా జరుగుతున్నటువంటి కుంభకోణాలను ఆపడానికి కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో ఉన్నది. దానికోసమే మేము జాబ్ క్యాలెండర్ అనేది తీసుకురాబోతున్నాము. ఈ జాబ్ క్యాలెండర్లో ఏ రోజున పరీక్ష ఉంటుంది, ఏ రోజున పరీక్ష యొక్క ఫలితాలు వస్తాయి, ఆ పరీక్ష ఫలితాల్లో నెలకొల్ప వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి అనే విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పే ఒక జాబ్ క్యాలెండర్ని కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతుంది. छात्रों को 5 लाख रुपए की मदद मिलेगी और जिले में, हर जिले में इंटरनेशनल स्तर के स्कूल बनाना चाहते हैं हम। చదువుకునే వారి కోసం 5 లక్షల రూపాయలు సహాయం చేయబోతున్నాము. అదే విధంగా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా నెలకొల్పబోతున్నాము. देखो, जब आप सरकार चुनते हो तो सबसे जरूरी चीज क्या होती है? सरकार का एक विजन होना चाहिए, एक रोड मैप होना चाहिए कि आपके प्रदेश को, आपको, आपके जीवन की जो मुश्किलें, उन समस्याओं को दूर करने के लिए किस तरह से भविष्य को मजबूत करने के लिए वो सरकार काम करेगी। సాధారణంగా ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నెలకొల్పబడిన ప్రభుత్వాలు రేపు మా ఆశయాల అనుగుణంగా నడవాలని, మా పురోగతితో ముందుకెళ్లాలని, రాబోయే రోజుల్లో మా యువకులు, మా వాళ్ళు పురోగతితో వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశం ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉంటుంది. जैसे मेरी बहनें यहाँ पे बहुत सारी खड़ी हुई हैं, ఇటు పక్కన మా అక్క చెల్లెలు ఉన్నారు, बहुत समय से इंतजार कर रही हो। నా అక్క చెల్లెళ్ళు చాలా సమయం నుంచి నా గురించి వేచి చూస్తున్నారనే విషయం నాకు తెలుసు. माफी चाहती हूँ, मैं जानती हूँ घर का काम छोड़ के आई होगी। మీ అందరికీ క్షమాపణ అడుగుతున్నాను. మీరందరూ నా కోసం ఇంట్లో ఉన్న పది అన్ని వదిలేసి నా కోసం వేచి చూస్తున్నారనే విషయం నాకు తెలుసు. मैं आपका दर्द समझती हूँ, मैं भी महिला हूँ, मैं जानती हूँ कि सब जितना भी समाज का बोझ है आप उठाती हो। నా అక్క చెల్లెల సమస్య గురించి నాకు పూర్తిగా తెలుసు. వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోగలుగుతా. సమాజంలో ఉన్నటువంటి అత్యత్య సమస్యలు నా అక్క చెల్లాలే లేవనెత్తుతారనే విషయం నాకు తెలుసు. आजकल देश भर में बहुत महंगाई है और उस महंगाई का सामना सबसे जो मुश्किलें हैं, सबसे ज्यादा आप उनका सामना करती हैं। ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఎందరో మహిళలు నా అక్క చెల్లెలు ఉన్నారు. వారు కూడా ఎన్నో సమస్యలు లేవనెత్తుతున్నారు, సమస్యల పాలవుతున్నారన్న విషయం నాకు తెలుసు. घर में कोई बीमार पड़ जाता है तो घबराहट होती होगी कि किस तरह से इलाज कराएं, कैसे करें। ఒక్కొక్క ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లలు అనారోగ్య పాలవుతారు. ఆ అనారోగ్య పాలంలో జబ్బు చేసినప్పుడు వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలన్న ఆలోచన
స్ట్రెస్ కూడా అటువంటి బాధలు కూడా నా అక్క చెల్లెలకు ఉంటాయి. दुकान जाती हो कुछ खरीदने के लिए तो कभी कभी खाली हाथ वापस आ जाती होगी, क्योंकि इतनी महंगाई बढ़ गई है कि मुश्किलें ही बढ़ती चली जा रही हैं। దుకాణంకి వెళ్ళి నిత్యావసర సరుకులు కొనాలంటే ఒక్కొక్కసారి పైసలు ఉండవు, రేట్లు ధరలు పెరిగిపోయి మన కొనే పరిస్థితిలో లేక నా అక్క చెల్లెళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. गांव गांव में इन्होंने शराब की दुकानें खोल रखी हैं, जिससे सबसे दुख आपको उठाना पड़ता है सबसे ज्यादा। ఈ రోజు గ్రామ గ్రామంలో కూడా వైన్ షాపులు బెల్ట్ షాపులు తెరిచారు. ఈ బెల్ట్ షాపులు వైన్ షాపుల ద్వారా అత్యంత బాధాకరంగా ఉన్న జీవితం నా మహిళా అక్క చెల్లెళ్ళదే. आपका जीवन मुश्किलों से भरा हुआ है और मैं जानती हूं कि आप सरकार से यही चाहती हैं कि अपनी मुश्किलों का सामना करने के लिए आपकी थोड़ी मदद हो जाए, थोड़ी सहायता हो जाए। నా అక్క చెల్లెళ్ళ జీవితం ఎంతో కష్టాలతో నిండి ఉన్న విషయం నాకు తెలుసు. కాబట్టే నా అక్క చెల్లెళ్ళు ఎప్పుడూ ఈ ప్రభుత్వం పట్ల ఒక ఆశతో చూస్తుంటారు. ఈ ప్రభుత్వం చేసే సహాయం ద్వారా నా జీవితంలో ఉన్న కష్టాలు దూరం అవుతాయని. आपके प्रदेश में महिलाओं के साथ अत्याचार बहुत होता है। మన రాష్ట్రంలో కూడా మహిళల మీద అత్యాచారాలు చాలా జరుగుతూ ఉన్నాయి. और आपकी सुरक्षा आपके सम्मान के लिए भी सरकार ने काफी नहीं किया। కాబట్టి మీ సురక్షిత గురించి మీ గౌరవం గురించి కూడా ఈ యొక్క ప్రభుత్వం మహిళల పట్ల తీసుకున్నటువంటి ఎటువంటి చర్యలు కనబడుటలేదు. कांग्रेस पार्टी ये समझती है कि आपको कितनी मुश्किलों का सामना करना पड़ता है, और आजकल केंद्र सरकार और यहाँ की मौजूदा जो प्रदेश सरकार है उनकी नीतियों की वजह से आपको महंगाई का कितना बोझ आपके कंधों पर है। నాకు తెలుసు మీరందరూ ఎంతో కష్ట నష్టాలు పడుతున్నారని. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల కూడా ధరల పెరుగుదల వల్ల కూడా మీ జీవితంలో రోజు రోజుకు కష్టాలు పెరుగుతున్నాయి. ఆ విషయం నాకు తెలుసు. इसीलिए हमने तय किया है कि हर महीने आपको 2500 रुपए महिलाओं को दिए जाएंगे उनके खातों में। కాబట్టి ఈ అక్కా చెల్లెల యొక్క కష్టాన్ని దూరం చేయడానికే నెలకు 2500 సహాయం కాంగ్రెస్ పార్టీ రాగానే చేయబోతుంది. और गैस का सिलेंडर आपको 500 रुपए में दिलवाया जाएगा। అదే విధంగా ఇప్పుడున్నటువంటి 1200 గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు 500కే ఇవ్వబోతుంది. आपको मालूम है कि जब हमारी सरकार कर्नाटका में बनी कुछ महीनों पहले, तब से पूरे कर्नाटका में महिलाओं की बस की यात्रा फ्री में होती है। మీ అందరికీ సంతోషంగా చెప్తున్న విషయం ఏంటంటే ఏ రోజైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అదే రోజు నా మహిళా అక్కా చెల్లెళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం యొక్క సౌకర్యాన్ని మేము కర్ణాటకలో కల్పించాము. हमारी सरकार बनेगी तो यहाँ तेलंगाना में भी सब महिलाओं के लिए सारी बस यात्रा फ्री होंगी। తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే నా అక్క చెల్లెళ్ళ కోసం రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించబోతుంది. మారుపు కావాలి, కాంగ్రెస్ రావాలి. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి. मेरे किसान भाई, आप भी बहुत दुखों का सामना कर रहे हैं। जिस तरह से आपके कर्ज माफ करने चाहिए थे, वो कर्ज माफ नहीं हुए इस प्रदेश में। నా రైతు సోదరులు కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో కష్ట నష్టాలు పడుతున్న విషయం నాకు తెలుసు. ఏ విధంగానైతే మీరు అప్పులు తీసుకొని కష్టాలు పడుతున్నారో ఆ అప్పులు కూడా ఈ ప్రభుత్వం చేయవలసినంత చేయలేదనే విషయం నాకు తెలుసు. पेट्रोल महंगा हो गया है, डीजल महंगी है, जो भी खरीदना पड़ता है उस पे जीएसटी, ट्रैक्टर पे जीएसटी, हर चीज पे जीएसटी है। सब महंगाई का सामना किसान को करना पड़ रहा है। పెట్రోల్ ధర పెరిగినాయి, డీజిల్ యొక్క ధరలు పెరిగినాయి. నా రైతు సోదరులు రైతు సామాగ్రి కొనాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ ధరల పెరుగుదల వల్ల అవి కూడా కొనలేక నా రైతు సోదరులు రోజుకు నష్టాల పాలవుతున్నారు. आपको फसल का सही दाम नहीं मिलता, మీకు పంటల యొక్క సరైన ధర కూడా మీకు లభించట్లేదు. और जो जमीन की माफिया है, लैंड माफिया, वो आपकी जमीनों पे कब्जा कर रही है और खूब फैल रही है आपके प्रदेश में। ఏదైతే భూముల మీదటువంటి దొంగతనాలు భూములను గ్రాబ్ చేసి దోచుకునే అధికారులు నాయకులు ఉన్నారో వాళ్ళు మీ భూములను దోచుకుంటున్నారనే విషయం కూడా నాకు తెలుసు. आप खूब मेहनत करते हैं खेती में, और जहां जहां कांग्रेस की सरकारें हैं आपको किसानों को सहायता मिलती है। जहां जहां कांग्रेस की सरकारें हैं किसानों के कर्ज माफ किए गए हैं.
నాకు తెలుసు నా రైతు సోదరులు ఎంతో కష్టపడుతున్నారని. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఏ రాష్ట్రాల్లో అయితే ఏర్పడిందో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిలబడింది. వాళ్ళ కష్ట నష్టాలను దూరం చేసేటువంటి ఆలోచనలు చేసి వాళ్ళను ముందుకు నడిపిస్తున్నది. अगर हमारी सरकार तेलंगाना में आएगी तो हम 2 लाख रुपए तक फसल का ऋण माफ करेंगे. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన వెంటనే 2 లక్షల రూపాయల అప్పులను మీకున్న అప్పులను మేము తీసేస్తాము. किसानों को हर साल 15,000 रुपए दिए जाएंगे. రైతులకు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు మీకు రుణ సహాయం కూడా చేయబోతున్నాము. और कृषि मजदूरों को 12,000 रुपए. అదే విధంగా వ్యవసాయ భూములు లేని వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఏటా ఇవ్వబోతున్నాము. आपको एमएसपी की गारंटी दी जाएगी. అదే విధంగా కనీస మద్దతు ధర యొక్క తప్పకుండా మేము గ్యారెంటీ ఇవ్వబోతున్నాము. आज भी जहां जहां कांग्रेस की सरकार है वहां सबसे अधिक एमएसपी मिल रही है. ఈ రోజు ఏ ఏ రాష్ట్రాల్లోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అన్ని రాష్ట్రాల్లో అత్యధికంగా మేము కనీస మద్దతు ధర పంటలకు రైతులకు అందిస్తున్నాము. धान पर आपको 500 रुपए प्रति क्विंटल आपको बोनस मिलेगा. వరి ధాన్యం మీద కనీస మద్దతు ధరతో పాటుగా ఒక 500 రూపాయలు మీకు బోనస్ ఇవ్వబోతున్నాము. अब मेरे साथ बोलो मारप्पू कवाली. ఇప్పుడు నాతో అనండి, రవాలి. నాతో అనండి, మార్పు రావాలి, कांग्रेस रावाली. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. देखिए हर स्तर पर चाहे महिलाओं के साथ, किसानों के साथ, युवाओं के साथ, हर स्तर पर आपके साथ अन्याय हो रहा है. जो केसीआर जी की सरकार है जो 10 सालों के लिए यहां चल रही है उसकी एक्सपायरी डेट हो चुकी है. కాబట్టి అన్ని స్థాయిలలో అన్ని వర్గాల ప్రజలకు ఈ కేసీఆర్ ప్రభుత్వం అన్యాయమే చేసింది. మహిళలు, రైతులు అన్ని చేసింది. కాబట్టే ఈ యొక్క కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంతిమ గడియలు एक्सपायरी डेट వచ్చేసింది. आप जब दवाई खरीदने जाते हो ना, दुकान में दवाई खरीदने जाते हो उस पे डेट लिखा होता है. कितने साल का डेट होता है? మీరు ఎప్పుడైతే మందులు కొనడానికి మెడికల్ షాప్ వెళ్తారో ఆ మందుల యొక్క ప్యాకెట్ వెనకాల ఆ మందులు ఏ రోజు వరకు పనిచేస్తాయో ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. జనరల్ గా ఎన్ని రోజుల వరకు, ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందో మీకు తెలుసు కదా. बीआरएस सरकार की डेट निकल चुकी है. అదే విధంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ డేట్ అయిపోయింది, एक्सपायरी डेट అయిపోయింది. देखो शुरू में जब आपने इनकी सरकार चुनी तो बहुत आशा थी, बहुत उम्मीद थी इनसे. नया नया प्रदेश बना था, आप सबने आंदोलन किया था, एक सपना देखा था तेलंगाना के लिए. और वो सपना यही था कि युवाओं को रोजगार मिले, आपको अपनी शक्ति अपने हाथों में मिले, आपकी जो संपत्ति है वो आपके लिए काम करे. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో తెలంగాణ ప్రజానీకారానికి ఈ ప్రభుత్వం పట్ల ఎంతో ఆశ, ఎన్నో కోరికలు ఉండేటి. వచ్చినటువంటి ప్రభుత్వం మా కోసం పనిచేస్తుందని, యువకుల కోసం పనిచేస్తుంది, మహిళల కోసం పనిచేస్తుంది, ఒక గొప్ప ఆశ మీకు ఈ ప్రభుత్వం పట్ల ఉండేది. तो आपने बहुत आशा के साथ इनको चुना और इनकी सरकार बनाई. ఎంతో కష్టంతోనే మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. लेकिन अब 10 साल हो गए हैं और क्या होता है ना कि कुछ नेता, कुछ राजनीतिक दल ऐसे
सिखाती हो ना? तो बच्चा गलत करता है, बच्चा भूल जाता है या बच्चा कुछ चोरी करता है तुम सिखा देते हो। పిల్లలు తప్పు చేస్తారు, పిల్లలు తప్పుడు నడక నడుస్తున్నప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్తారు, వాళ్ళకు సరైన మార్గం ఏదో మీరు నేర్పిస్తారు। तो जब नेता तुम्हारी संपत्ति चोरी कर रहा है, जब नेता तुमको भूल जाता है, जब सरकार भूल जाती है कि उसकी जिम्मेदारी क्या है तुम्हारे प्रति, तो नहीं सिखाओगी। ఎప్పుడైతే ప్రభుత్వాలు తప్పు చేస్తాయో, ఎప్పుడైతే ప్రభుత్వాలు మీ ద్వారా తప్పుగా వివరిస్తారో, మీకు కావాల్సింది ఇవ్వరో, మిమ్మల్ని మర్చిపోతారో, వాళ్ళకు కూడా మీరు మర్యాద నేర్పిస్తారు కదా, వాళ్ళకు చేస్తారు కదా। सिखाना बहुत जरूरी है, నేర్పించడం చాలా అవసరం। अब देखो दलितों आदिवासियों के लिए, ओबीसी के लिए क्या किया है सरकार ने? దళితుల గురించి కానీ, ఓబీసీల గురించి కానీ, ఆదివాసుల గురించి కానీ ఈ ప్రభుత్వం ఏమి చేసింది? किसी को जमीन नहीं मिली, बोडोलैंड के पट्टे नहीं मिले, ఎవరికి భూమి దొరకలేదు। పోడు భూముల యొక్క చట్టం ద్వారా వాళ్ళకి ఎటువంటి భూములు కూడా దొరకలేదు। घर नहीं मिले, नौकरी नहीं मिली, सम्मान भी नहीं मिला, ఇల్లు దొరకలేదు, ఇల్లు దొరకలేదు, భూమి దొరకలేదు, వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఏది కూడా తీరలేదు। तो जब इस तरह की सरकार चल रही है जो आपको भूल गई है, जो आपके लिए काम करने के बजाय बस अपने लिए काम कर रही है, तो आपको कुछ सोचना पड़ेगा, क्योंकि बदलाव प्रदेश में सिर्फ आप ला सकते हैं। ఎప్పుడైతే ఈ ప్రభుత్వాలు మీ యొక్క మంచిని కోరి పని చేస్తలేవో, వాళ్ళ మంచి కోసం పని చేస్తున్నాయో, వాళ్ళ కోసం పాటు పడుతుందో, అప్పుడు మార్పు కావాలి, మార్పు చేయాలి। అటువంటి పార్టీల గురించి, నాయకుల గురించి మీరు ఆలోచించాలి। ऊपर से नीचे तक भ्रष्टाचार चल रहा है। मेरे नौजवान भाइयों, आपको कोई जॉब कराने जाना पड़ता है कि सरकारी काम, तो आपको कुछ ना कुछ ब्राइब या घूस देनी पड़ती होगी। పై నుంచి కింది స్థాయి వరకు అన్ని స్థానాల్లో కుంభకోణం పైసలు లంచాలు వస్తున్నాయి। ఇక్కడ నా దూరమైన అన్నదమ్ములున్నారు, వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు కూడా ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు కల్పించలేదు। లక్షల కోట్లు అనవసరంగా దాని మీద మోగి పైసలన్నింటినీ దాంతో దోచుకుంటున్నారు। मिशन भागीरथ में भी यही हुआ। మిషన్ భగీరథలో కూడా అదే విధమైన కుంభకోణం నడుస్తుంది। SC/ST का फंड वो फंड होता है जिसमें से आपके लिए काम होने चाहिए, उस फंड के पैसे दूसरी योजनाओं में चले गए। SC फंड దళితులకు, గిరిజనుల యొక్క పురోగతి గురించి ఆలోచించవలసిన ధనాన్ని కూడా వాళ్ళు తప్పిదారు తప్పిస్తున్నారు। ఆ పైసలు కూడా మీకు ఉపయోగించలేదు। जहाँ देखो वहाँ माफिया, जमीन की माफिया, बालू की माफिया, वाइन की माफिया, माइन की माफिया, ఎక్కడ చూసిన కుంభకోణాలే। ఇసుక కుంభకోణం, నీరు కుంభకోణం, భూమి కుంభకోణం, ధనం కుంభకోణం, ఉద్యోగాల్లో కుంభకోణం, అన్నింటిలో కూడా కుంభకోణాలే నడుస్తున్నాయి। तो आप जब सुनते हैं कि कालेश्वरम प्रोजेक्ट में हजारों का घोटाला हुआ या मिशन भागीरथ में हजारों का घोटाला हुआ, तो मैं आपसे पूछना चाहती हूँ कि इसके पैसे हैं, ये 1000 करोड़ रुपए जिनकी बातें हम करते हैं, ये किसके पैसे हैं? ఎప్పుడైతే కాళేశ్వరంలో కానీ, మిషన్ భగీరథలో కానీ లక్షలాది కోట్ల కుంభకోణాలు జరిగినప్పుడు, పైసలు దోచుకున్నప్పుడు, నేను మీ అందరితో అడగదలుచుకున్నా, ఈ పైసలు ఎవరిది? ఈ డబ్బు ఎవరిది? ఇది ప్రజల డబ్బు కాదా? क्या ये नेता आपस में लेते हैं, क्या अपने एक दूसरे से लेते हैं ये 1000 करोड़ रुपए? ఈ యొక్క నేతలు ఈ కుంభకోణాల్లో ఉన్నటువంటి పైసలను ఒకరి ఒకరు పంచుకొని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు। किसी दूसरी पार्टी से लेते हैं क्या? లేకపోతే వేరే పార్టీ నుండి ఈ పైసలు తీసుకుంటారా? ये आपके पैसे हैं। ఈ పైసా అంతా మీది। हजारों करोड़ रुपए जो ये लेते हैं बड़े बड़े घोटाले करके, ये आपके पैसे ले रहे हैं। ये वही लोग हैं जो कहते हैं कि किसान के कर्ज माफ करने के लिए पैसे नहीं है। ये वही लोग हैं, क्योंकि आपके पैसे जो आपकी कर्ज की माफी के लिए जाने चाहिए, जो आपकी योजनाओं में जाने चाहिए, जो मेरी बहनों को सशक्त करने के लिए जाने चाहिए, यही पैसे ये लेते हैं। ఈ కుంభకోణాలలో దోచుకున్నటువంటి పైసలన్నీ ఎక్కడి పైసలు? ఈ పైసలన్నీ మీ ఉద్యోగాల కోసం పెట్టవలసిన పైసలు, మీ అప్పులు తీర్చడానికి ప్రభుత్వం ఇవ్వవలసిన పైసలు। और बीच कोई फर्क नहीं है बहनों और भाइयों। అన్నదమ్ములారా, ఈ విషయాన్ని అడగండి। బీజేపీ, బీఆర్ఎస్ రెండు వేరు వేరని, ఈ రెండు ఒకటే అనే విషయాన్ని మీరు
ये दोनों एक दूसरे की मदद करते हैं और दोनों सरकारें सिर्फ बड़े बड़े उद्योगपतियों के लिए चलती हैं। ఈ రెండు ప్రభుత్వాలు కూడా మీ యొక్క కష్టాలను పట్టించుకోరు, సాధారణ ప్రజానికాన్ని పట్టించుకోరు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా పెద్ద పెద్ద వారి గురించి పనిచేస్తూ ఉంటాయి. गरीबों के लिए, मिडिल क्लास के लिए कोई जगह नहीं है। పేద వాళ్ళ గురించి, మధ్యతరగతి కుటుంబాల గురించి ఈ ప్రభుత్వాలు ఎప్పుడు పనిచేయవు. दिल्ली में पार्लियामेंट में जब जब कुछ पास होना होता है तो बीआरएस बीजेपी की मदद करती है। ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ లో ఎటువంటి చట్టాలను ఆమోదించాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అక్కడున్న బీజేపీకి తోడ్పాటు చేస్తుంది, సహాయం చేస్తుంది. तेलंगाना में आज सिर्फ 2 पार्टियां लड़ रही हैं, बीआरएस और कांग्रेस। बीजेपी और बीआरएस सेम है। बीजेपी को वोट दोगे तो बीआरएस को वोट जाएगा। ఈ రోజు తెలంగాణలో పోటీ కేవలం రెండు పార్టీల మధ్యనే, అది బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. మీరు బీజేపీకి ఓటు వేసినా అది బీఆర్ఎస్ కే పోతుంది. వీరి యొక్క మరొక ప్రియమిత్రుడు ఏంటంటే ఎంఐఎం పార్టీ అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. एमआईएम दूसरे प्रदेशों में 40-50 सीटें लड़ते हैं, यहाँ आके सिर्फ 9 सीट लड़े हैं। ఎంఐఎం పార్టీ వేరే రాష్ట్రాల్లో 40 సీట్లలో 50 సీట్లలో పోటీ చేస్తుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ కు సహాయం చేయడానికి కేవలం 9 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుంది. क्योंकि सिर्फ और सिर्फ बीआरएस और बीजेपी की मदद करने के लिए लड़ रहे हैं। ఎందుకంటే ఈ ఎంఐఎం పార్టీ కేవలం బీఆర్ఎస్ మరియు బీజేపీ యొక్క పార్టీలకు సహాయం చేయడానికి మాత్రమే ఎన్నికలలో నిల్చుంటుంది. आप ओवैसी जी के भाषण सुनेंगे तो राहुल गांधी पर हमला क्यों करते हैं? राहुल गांधी वो इंसान है जो 4000 किलोमीटर कन्याकुमारी से कश्मीर तक चल के गए कि ये देश एक होना चाहिए। इसलिए भारत जोड़ो यात्रा के लिए, आपसी प्रेम के लिए, और ओवैसी जी सिर्फ उन पे ही क्यों हमला करते हैं? మీరు అక్బరుద్దీన్ ఓఎస్సీ యొక్క మాటలు విన్నప్పుడు వారు రాహుల్ గాంధీని విమర్శిస్తారు. రాహుల్ గాంధీ అనేవారు ఈ దేశ ఐక్యత గురించి కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా భారత పతాకాన్ని దేశం ఏకాన్ని చేయడానికి నడిచిన ఒక మహాపూర్వ వ్యక్తి. तो बहनों और भाइयों, आप समझ लो आपके प्रदेश में और देश में क्या हालात है। ये हालात आप बदल सकते हो। जहाँ जहाँ कांग्रेस की सरकारें हैं वहाँ लोग खुश हैं, किसान खुश है, बेरोजगारी इतनी नहीं है जितनी यहाँ है, कम है बेरोजगारी, रोजगार बन रहे हैं, आपके लिए योजनाएं बन रहे हैं आपको सशक्त करने के लिए। కాబట్టి అక్క చెల్లెళ్ళారా, అన్నాదమ్ముళ్ళారా ఆలోచించండి. ఈ ప్రభుత్వ పనితీరు ఆలోచించండి. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అక్కడ మహిళల పట్ల, రైతుల పట్ల, యువకుల పట్ల పురోగతితో సాధించవలసిన ఆలోచనలు మేము చేస్తున్నాము. కాబట్టి మీరు ఆలోచించండి. हमारी जो 6 गारंटियां हैं वो मैं एक बार आपको पढ़ के सुना देती हूँ ताकि आप अच्छी तरह से समझ लें। महालक्ष्मी योजना, जिसमें महिलाओं को, जैसे मैंने कहा, 2500 रुपए हर महीने, 500 रुपए में सिलेंडर और फ्री की बस यात्रा मिलेगी। ఈ 6 గ్యారెంటీల అనే విషయాన్ని ఒకసారి మీ అందరికీ చదివి వినిపించాలనుకుంటున్నాను. మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి స్త్రీకి మేము 2500 రూపాయలు నెలకు ఇవ్వడంతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వబోతున్నాము. రైతు భరోసా, जिससे किसानों को सालाना 15000 रुपए, खेती मजदूरों को 12000 रुपए और धान के लिए 500 रुपए प्रति क्विंटल बोनस। రైతు భరోసా అనే పథకం ద్వారా మేము రైతులకు 15000 రూపాయలు ఇవ్వబోతున్నాము. అదేవిధంగా రైతు కూలీలకు 12000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాము. गृह ज्योति योजना, जिससे 200 यूनिट बिजली की आपको फ्री मिलेगी और 24 घंटे के लिए आपको बिजली मिलेगी। అదేవిధంగా గృహజ్యోతి అనే పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటును ఇవ్వడంతో పాటుగా 24 గంటల నాణ్యమైన కరెంటును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. राज्य आरोग्यश्री योजना, जिससे बुजुर्गों को 4000 रुपए मिलेंगे पेंशन और 10 लाख का हेल्थ इंश्योरेंस सबको मिलेगा। రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ద్వారా మీ ఆరోగ్య పరిశీలన కోసం 10 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. అదే విధంగా వృద్ధులకు 4000 రూపాయలు కూడా మేము ఇవ్వబోతున్నాము. युवा विकासम के तहत छात्रों को 5 लाख रुपए की मदद, हर जिले में, जैसे मैंने कहा, इंटरनेशनल लेवल का स्कूल और तेलंगाना शहीदों के परिवारों को नौकरी मिलेगी। అదే విధంగా యువ వికాసం అనే పథకం ద్వారా మీ పై చదువుల కోసం 5 లక్షల రూపాయలు సహాయంతో పాటుగా
बोल दिया 5 lakhs is over. यस एंड 2 लाख रोजगार मिलेंगे युवाओं को అదే విధంగా యువకుల యొక్క ఉద్యోగాల కోసం భరోసా కల్పించబోతున్నాము. इंद्रम्मा इंड्लू स्कीम से जो घर बनाना चाहता है उसके लिए फ्री जमीन मिलेगी और 5 लाख रुपए की मदद मिलेगी. అదే విధంగా ఇంద్రమ్మ ఇల్లు అనే పథకం ద్వారా ఉచిత ఖాళీ స్థలంతో పాటుగా 5 లక్షల రూపాయలు మీకు సహాయం ఇవ్వబోతున్నాము. देखो आज तेलंगाना में कांग्रेस की लहर चल रही है. मुझे दिख रहा है क्योंकि इतने सारे लोग इतनी बड़ी तादाद में यहाँ नहीं आते अगर ये सच नहीं होता. నేను రాష్ట్రమంతా పర్యటిస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది. కాంగ్రెస్ గురించే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా వేల సంఖ్యలో ప్రజలు సభలకు కాంగ్రెస్ ను ఆదరిస్తున్నారు. आज की सरकार ने दोराला तेलंगाना बनाया हुआ है. हम इसको प्रजाला तेलंगाना बनाना चाहते ఈ हैं. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దొరల తెలంగాణను ఈ రాష్ట్రంలో నెలకొల్పింది. అట్టి దొరల తెలంగాణను తీసేసి మేము ప్రజల తెలంగాణలో నెలకొల్పబోతున్నాము. तो मैं सिर्फ आपसे ये कहना चाहती हूं कि देखिए आपका एक अनुभव है, आपका विवेक है. मैंने इंदिरा जी का नाम लिया. इंदिरा जी हमेशा कहती थी कि सबसे ज्यादा विवेक जनता में है, जनता सब कुछ समझती है. ఇందిరాగాంధీ గారు ఎప్పుడు మాతో చెప్పేవారు ప్రజలు ప్రజాస్వామ్యంలో చాలా గొప్ప వాళ్ళని, చాలా వివేకులని, వాళ్ళు ఎప్పటి పరిస్థితులను ఆలోచిస్తూ ఉంటారని ఇందిరాగాంధీ మాకు చెప్పేవారు. और आप उनको इसलिए याद करते हैं क्योंकि वो ये बात बहुत अच्छी तरह से समझती थी. ఈ రోజు నేను వారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే ఈ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు వారు అర్థం చేసుకుంటూ మాకు అర్థం చేయించేవారు. तो